నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కొన్ని సంవత్సరాల క్రితం తను చేసినటువంటి తప్పు తన మెడకే చుట్టుకొని ఎక్కడికెళ్ళినా సరే ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదని, మరి ఆ సమస్యకి పరిష్కారం అట్లీస్ట్ ఇక్కడైనా దొరుకుతుందని మన ఇది కథ కాదు జీవితాన్ని సంప్రదించారు. మరి ఆయన సమస్య ఏంటనేది సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, అలాగే ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. డిప్రెషన్లో కూడా వెళ్ళాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అదే టైంలో అమ్మాయి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. రాత్రి పూట లేచి సూసైడ్ చేసుకున్నాము అనే స్టేజ్ కూడా నేను వెళ్ళిపోయాను. మా అమ్మాయి లేకపోతే నేను బతకలేను. అసలు ఈ అమ్మాయితో లవ్ లో ఉండగా నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మంచం మీద ఉన్నావు? అమ్మాయిలు అందరూ ఎట్లా అంటే అందరూ అని కాదు కానీ అమ్మాయిలు ఎలా ఉంటారు తెలుసా మీకు? అందరూ అంటే కనుక వంగ పెట్టేస్తారు. అంతే అడ్డంగా. ఆనందపడాలో తెలియదు, బాధపడాలో తెలియదు. నన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో ఆ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఐదేళ్ల మీ లవ్ కాబట్టి మీరు నార్మల్ గా మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశారా? ఈ బాబుకి తండ్రి నిజమే. ఇతని దగ్గరికి వెళ్ళి ఉండడం వల్ల ఉంచుకున్నట్లు లెక్క. చెప్పిన దాంట్లో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చంపేద్దామని అనుకున్నాను మీరు ఒక రాత్రి. అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? పొద్దున పూట కొట్టుకున్న రాత్రి పూట కలిసిపోయేవాడు. మధ్య ఫిజికల్ కమిట్మెంట్ అయ్యిందా లేదా? తను కూడా నాకు సపోర్ట్ చేసేది. దానికి నువ్వు డిప్రెస్ అయ్యావా, హ్యాపీ అయ్యావా? 10 రోజులు మాత్రం డిప్రెస్ అయ్యాను సార్. దాని తర్వాత నుంచి అమ్మాయి అన్నట్టే ఉండింది. ఎందుకు ఇప్పుడు తిరిగి వస్తుంది మళ్ళీ కుక్కలాగా అన్నట్టు నేను అనుకున్నాను. ఆడపిల్లలు అంటే అంత చులకన వాళ్ళ జీవితాలంటే? అయితే ప్రాబ్లం మీలో ఉంది. ప్రాబ్లం ఒకవేళ నాలో ఉండుంటే మరి అమ్మాయికి పిల్లాడు పుట్టేవాడు కాదు కదా. మరి అయితే పిల్లోడు మీ పిల్లోడే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టేగా? 2-3 సార్లకే పిల్లలు పుట్టేస్తారు అనేది నేనైతే అంత నమ్మను మేడం. 2-3 సార్లు పుట్టారు అనేది అతని కాన్సెప్ట్. డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తారు, ఓకేనా నువ్వు? నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకని మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టావుగా? ఆ అమ్మాయిని ఓదార్చడానికి తలుపుకి తాళం వేసి గొల్లం వేసి ఓదారుస్తారు. మామూలుగా కరెంట్ షాక్ పెడతారు, నీకు తల కింద ఏలాడి తీసి కరెంట్ షాక్ పెట్టాలి. నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను. మా పీడ వదిలిపోయిందిరా బాబు, గడిపినంత కాలం మనం గడిపాము. నాకు దక్కని ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక టైప్ ఆఫ్ ఇది కూడా ఉండేది మేడం. ఇంకోటి చెప్పుకుంటే పోలీసులు పిలిచేవారు. ఎవరినైతే పెళ్లి సంబంధాలు చూసానో లైక్ చేస్తున్నా, లవ్ చేస్తున్నా, లవ్ చేసా మా ఇద్దరం శారీరకంగా మరి దగ్గరికి అయ్యింది. ఏది అమ్మాయితో కూడా బాగుందరా దేవుడా. సో నీ ఉద్దేశం ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ వెళ్తే కనుక మేమైతే న్యాయం చేయలేము. బేసికలీ నీ ప్రేమ అనేటటువంటి దానికి నిర్వచనం ఏంటంటే ఫస్ట్ కలిసేయాలి, ఆ అమ్మాయితో పాటు బెడ్ షేర్ చేసేసుకోవాలి, ఆ అమ్మాయి అవసరం తీరిపోవాలి. మేడం మీకు దండం పెడతా, నాకు ఆ అమ్మాయి వద్దు. అసలు ఆ అమ్మాయితో నేను ఉండాలనుకోవట్లేదు. మనం కూడా ఎంజాయ్ చేద్దామని రూమ్ తీసుకొని వెళ్ళేసుకున్నాం. మార్నింగ్ లేచి చూసినప్పటికీ నేను షాక్ అయ్యాను మేడం. తన పక్కన వేరే అమ్మాయి ఉంది. ఆడపిల్లల జీవితాలతో కబడ్డీ ఆడుకునేటటువంటి టైప్ అంటే 1.5 years అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ నడవలే. ఫస్ట్ నైట్ రోజు తెలిసింది ఆ అబ్బాయి పనికి రాదు, ఆ అబ్బాయి కాదు అని. ఓకే, ఇప్పుడు వచ్చి మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టి మళ్ళీ లవ్ చేసావు కదా? ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు అని నా మీద నింద వేశాను. అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే ఫిజికల్ గా కలవటమేనా? అంత ప్రేమ చూపించాడు. ఎన్ని కేజీలమ్మా? ఆడు పనికి రాకపోయినా వాడే బెటరేమో, నిజం చెప్తున్నాను నేను ఈరోజు. ఏదైనా సరే నాకు ఈ అమ్మాయి వద్దు మేడం. నేను బిస్కెట్ ప్యాకెట్ సగం తినేసి పక్కన పెట్టేసి వద్దంటాను. ఇంట్లో ఇంకో 10 మందిని తీసుకొచ్చి పెడతాడు, ఏం చేస్తావు అప్పుడు? లేదు మేడం, వీళ్ళిద్దరే లాస్ట్. ఇంకా నేను ఇంకా ఎక్కువ మందిని ఏం చేయను. అయిపోయావా? రిటైర్ అయ్యావా? ఈవిడ చేత కేసులు నడిపించడమే బెటర్. అవి వాళ్ళకి ఇష్టం లేకపోతే నా దగ్గరికి రారు కదా మేడం. అది కూడా ఇప్పుడు ఒక పిల్ల తల్లివి నువ్వు. కావాలంటే ఆ పిల్లని అనాథాశ్రమంలో వేసి. సిగ్గుందా? నీకు ఎంతమంది పిల్లలు, ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి? ఎవరు పడితే ఆడు వస్తే
ఓదార్పు యాత్రకి వెళ్లకుండా ఉంటే బెటర్. ఇంకోటి పెళ్ళైన తర్వాత కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. ఆవిడ ఫ్రెష్ అయినా కూడా ఆగేదాకా ఆగట్లా ఆవిడ. ఒక అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే ఎంత జీవితాలు ఎంత నాశనం అవుతాయో అతనికి తెలుస్తుంది. అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఈ మధ్యలో ఉన్న ఎన్కౌంటర్లో ఎందుకు తీసుకోలేదు? మ్యారేజ్ చేసుకుంటామని లవ్ చేసి కమిట్ అయిపోయి వదిలేడు. ఇలా వదిలేస్తే ఆ కేసు నుంచి బయటపడడానికి ఆస్తులు అమ్ముకోవాలి తెలుసా. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు మన సురేష్. నాకు అమ్మాయి కావాలి మరి, ఈ అమ్మాయి నాకు వద్దు. ఈ అమ్మాయిని పంపించేసి. నాకు ఈ అబ్బాయి కావాలి మేడం. సూపర్, బాగానే ఉందమ్మా మీ బాగోదు. సురేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి. మాది విజయవాడ మేడం. మ్మ్. నేను పుట్టి పెరిగి చదువుకున్నదంతా అక్కడే చదువుకున్నాను. మ్మ్. ఆ, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇంటర్ అలా చేస్తున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మ్మ్. కొంచెం ఉద్యోగం పని మీద అటు పని మీద నేను తిరుగుతూ ఉండేవాడిని. మ్మ్. కొంచెం ఒక రకంగా ఏంటంటే డిప్రెషన్లో కూడా వెళ్ళాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత. అదే టైంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. మ్మ్. ఆ అమ్మాయితో నేను మంచిగానే మాట్లాడాను, చేశాను, అమ్మాయితో ఉన్నాను, తిరిగాను, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకానొక క్రమంలో ఏం జరిగిందో కానీ ఆ అమ్మాయి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అనేది నాకు తెలియదండి. నేను ట్రై చేశాను, ఆ అమ్మాయికి కాల్స్ చేశాను, తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అన్నిటికీ ట్రై చేశాను. మ్మ్. మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ అమ్మాయిని నేను ఈ అమ్మాయి మీ కోడలు అన్నట్టు పరిచయం చేస్తాను. మా ఫ్రెండ్స్కి అంటే చెప్పు ఆ టైంలోనే చెప్పేశారా మీరంతా ఇంట్లో కూడా? అలాగే చెప్పేసానండి. ఎందుకు అంటే ఏదున్నా మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు. అది మంచి అయినా చెడైనా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. అలాంటిది నా జీవితంలో ఒక అమ్మాయి వచ్చింది. అదొక మంచి పరిణామం అని నేను అనుకున్నాను. అలాగే మా ఇంట్లో షేర్ చేశానండి. అలా మీ ఇద్దరం బాగానే ఉన్నాము, బాగానే తిరిగాము. ఇంకా లవ్లో ఏదైతే ఏం జరుగుతుందో ఇంకా అలా అన్నీ వెళ్తూ ఉన్నామండి. ఒకానొక క్రమంలో సడన్గా ఏం జరిగింది ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పటికీ ఒక ఆన్సర్ లేదండి. మ్మ్. సరే, నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి విషయంలో డిప్రెషన్ అవుతున్నాను, బాగా డిప్రెషన్కి గురవుతున్నా. అది చూసి మా వాళ్ళు వీడు ఏదైనా జాబ్ చేస్తే మంచిదా లేదంటే ఏంటి అనుకుని సరే నన్ను జాబ్లో పెట్టారండి. నేను జాబ్ చేసుకుంటున్నా కానీ ఆ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచనలు అయిపోయినాయి. ఆ అమ్మాయి లేకపోతే ఒకానొక టైంలో ఏంటంటే రాత్రిపూట లేచి సూసైడ్ చేసుకుందాము అనే స్టేజ్ కూడా నేను వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను. జాబ్ మానేశాను, తాగుడికి బానిస అయిపోయాను. ఇంకా మా చుట్టాలు వీళ్ళందరూ చూసి వీడు ఇలా ఉంటే కనుక చచ్చిపోతాడు, మనకి దొరకడు అని చెప్పి నాకు ఒక పెళ్లి సంబంధం చేశారండి. పెళ్లి సంబంధం చూశారు. నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, పెళ్లి సంబంధం చూసుకున్న తర్వాత నంబర్స్ షేర్ చేసుకుంటాం. మ్మ్. అలా అమ్మాయి నంబర్ నేను, నా నంబర్ ఆ అమ్మాయి షేర్ చేసుకున్నాం, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, అంత బాగుందండి. మ్మ్. కానీ ఒకానొక రోజు అనుకోకుండా సడన్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఓకే. ఆ ఫోన్ కాల్ ఏంటంటే నన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో మ్మ్. ఆ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను మాట్లాడాను, ఎవరు ఇది అని అంటే గుర్తుపట్టలేదా అది అని చెప్పి చాలా మాట్లాడారు. అసలు ఎవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఏంటి అని మాట్లాడాను. ఇది వరకు నాతో తిరిగేవు, నాతో ఉన్నావు, గుర్తులేదా నీకు అని చెప్పి అడిగారు. నాకు ఇమీడియట్గా ఒక్కసారిగా ఆనందపడాలో తెలియదు, బాధపడాలో తెలియదు. ఎందుకంటే ఒక పక్కన పెళ్లి సంబంధం కుదిరింది నాకు, ఒక పక్కన ఈ టైంలో ఈ అమ్మాయి ఫోన్ చేసింది. అలాంటి సిచ్యువేషన్లో సరే ఏంటి అని మాట్లాడాను. మాట్లాడితే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను నీతోనే ఉంటాను, నిన్ను విడిచి వెళ్ళడం నేను చేసిన తప్పు అని చెప్పింది. సరే అయితే నేను ఎటువంటి డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయికి నిజంగా మళ్ళీ మనసు ఇచ్చేసాను, రెండోసారి మనసు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని నేను తీసుకొచ్చుకొని పెట్టుకోవాలా, ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలా, లేదంటే కనుక ఆల్రెడీ మాట ఇచ్చినందుకు మా పేరెంట్స్ అందరూ వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలి. నాకు ఏది అంతుపట్టలేని స్టేజ్లో ఉన్నాను మేడం. అలాంటి టైంలో ఆ అమ్మాయి మా ఊరు వచ్చింది, విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చి ఒక బాబుతో వచ్చింది. ఈ బాబుకి తండ్రి నువ్వే అంది. నాకు ఒక్కసారిగా అసలు ఏమీ అర్థం కాలేదు. నేను బాబుకి తండ్రి ఏంటి,
అసలు మన మధ్య జరిగింది కూడా అంత ఈజీ లేదు కదా. నేను తండ్రి ఏంటి, అప్పటికే మా ఇద్దరికి 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, నన్ను పెళ్లి చేసుకోకపోతే కనుక నిన్ను ఏం చేయాలో చేస్తాను అంటే అమ్మాయిని కూర్చోపెట్టి చెప్పాను, ఇగో నాకు పెళ్లి కుదిరింది, నీ గురించి నేను చేయాల్సినవన్నీ చేశాను, ఇగో మెడికల్ రిపోర్ట్లు, సూసైడ్ వరకు వెళ్ళొచ్చాను, ఇప్పుడు నన్ను దయచేసి నువ్వు ఇచ్చేయకు, నాకు పెళ్లి కుదిరింది, మా వాళ్ళు తలెత్తుకునేలా చేయాలనుకుంటున్నాను, అది అంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను, నేను నువ్వు పెళ్లి చేసుకునే మండపానికి వచ్చి కూడా నిన్ను మెడ పెట్టుకుని తీసుకెళ్తాను, నేను వాళ్ళందరికీ నేను చెప్తాను, ఇగో నన్ను ఇలా మోసం చేశాడు, పుట్టిన బాబు ఇతనే అని చెప్పి, వీడికి పుట్టిన బాబు ఇతనే అని చెప్పి చేస్తాను అని చెప్పారు. నాకు దీని గురించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను, తర్వాత మా పేరెంట్స్కి చెప్పాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, సైకాట్రిస్ట్ని కలిశాను. ఎవరిని కలిసినా ఏంటంటే సైకాట్రిస్ట్ గారిని కూడా కలిసినప్పుడు దీనికి ఒక సమాధానం ఒకటే ఉంటుంది, అదేంటి అని అంటే కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుని ఏదైనా చేయడానికి ఏమన్నా చూడండి, మీరు సూసైడ్ అలాంటివి చేసుకోవద్దు. నిజంగా ఆయన చెప్పిన కొన్ని మాటల వల్ల నేను సూసైడ్ కూడా వెనక్కి వెళ్ళానండి. ఇప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, నాకు మళ్ళీ ఇదంతా వద్దు అని నేను అనుకుంటున్నాను, కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను వదలట్లేదు, నాకు మీరే ఏదో దారి చూపించాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని నేను సంప్రదించానండి. మీరు చెప్పే విధానాన్ని చూస్తే మీరు చాలా మెచ్యూర్డ్, బాగా చదువుకున్న వాళ్ళు అండ్ చాలా ఫేసెస్ నుంచి బయటపడ్డవాళ్ళు. అదైతే నాకు బాగా తెలుస్తుంది. అసలు నాకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీది ఎన్నేళ్ళ లవ్ అండి? మాది వచ్చేటప్పటికి 5 years అండి. 5 years. మరి తను 5 years లవ్ అన్నప్పుడు తను మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందంట అనుకుంటున్నారు మీరు? ఆ టైంలో నాకు అనిపించింది ఏంటి అని అంటే, నాకు చూపించిన రీజన్ ఏంటంటే నేనేదో అనుమానిస్తున్నాను అని. ఓకే. నేను అనుమానిస్తున్నాను అని వెళ్ళిపోయానని చెప్పింది. కానీ అప్పటికే ఆ అమ్మాయికి ఏవేవో మెసేజ్‌లు వస్తూ ఉండేవి. ఆ అమ్మాయి సీక్రెట్‌గా ఫోన్‌లు మాట్లాడుతూ ఉండేది. నేను అప్పటికి వదిలేసానండి. నేను సరేలే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో ఎవరో అయ్యుంటారు, మనం అనుమానిస్తే గనక జీవితం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి నేను ఇంకా అలా అన్నీ పట్టించుకోలే. బట్ ఆ అమ్మాయి ఏంటంటే దాన్ని సాకుగా చూపించి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ వెళ్ళిపోయింది. సరే, మీరు అర్థం చేసుకున్నారు. అమ్మాయి చిన్నది గొడవ పడింది. 5 ఏళ్ల మీ లవ్ కాబట్టి మీరు నార్మల్‌గా మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశారా? లేదంటే ఎప్పుడన్నా అనుమానం వచ్చి ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవడం, లేదంటే గట్టిగా అరవటం, తిట్టడం లాంటిది ఏమైనా చేశారా? ఒకసారి మా మధ్య జరిగిన ఈ గొడవలకి వాటికి ఒకసారి చంపేద్దామని అనుకున్నాను మేడం ఒక రాత్రి. కుదరలేదు, ఆ రోజు నైట్ మిస్ అయిపోయింది. అది కూడా కోపంతో జరిగిన సిచ్యువేషన్. ఎందుకు చంపేంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అది చాలా స్ట్రాంగ్ వర్డ్, మీరు ఓపెన్ స్టేజ్ లో మాట్లాడుతున్నారు. అంత క్రూయల్ మెంటాలిటీ ఎందుకు వచ్చింది మీకు? అవుట్ ఆఫ్ కంట్రోల్. అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఇద్దరు కలిసి ఉండడం, అంటే మానసికంగా కలిసి ఉండడమా, శారీరకంగా కలిసి ఉండడమా? అంటే ఈ రోజు జనరేషన్ లో లవ్ అంటే ఫిజికల్ రిలేషన్ కామన్ అయిపోయింది. ముందు ఫిజికల్ గా కమిట్ అయిన తర్వాత మిగతా దానికి లవ్ అని ఒక పేరు పెట్టుకొని మాట్లాడుతున్న సీను. అందువల్ల మీరు ఈ రోజు ఈ స్టేజ్ లో కూర్చున్నారు. ఎందుకంటే దానికి ఎంత లీగాలిటీ ఉందో, మీలాగా బయట ఎంతమంది సఫర్ అవుతున్నారో నేను చెప్తాను తర్వాత. ఎందుకంటే మీరు అప్రోచ్ అయ్యి 5 years మ్యారిటల్, మీ ఇద్దరు ఉన్న లివిన్ కూడా కాదు, మీరు దానికి ఒక అప్రూపమైన పేరు పెట్టారు లవ్ అని. లవ్ అని పేరు పెట్టినప్పుడు మీ మధ్య ఫిజికల్ కమిట్మెంట్ అయ్యిందా లేదా, ఇది నేను అడుగుతాను. సో 2 years గ్యాప్ ఉంది కాబట్టి తీసుకొచ్చిన బాబు మీ బాబా కాదా అనేది కూడా మీకు డౌటా? ఎందుకు? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది కదా. ఆ టైంకి ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకుంది మేడం. ఓహో, ఇది ఎట్లా తెలిసింది మీకు? మీరు ఆల్రెడీ టచ్ లో ఉన్నానన్నారు ఆ అమ్మాయితో, అది వెతికాను, ఆ అమ్మాయి గురించి ట్రేస్ అవుట్ అవ్వలేదు కాబట్టి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి అన్నారు కదా. మాకు కామన్ గా ఒక ఫ్రెండ్ ఉన్నారు మేడం. అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాకు దూరం అయిపోయారు. బట్ వాళ్ళ నుంచి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పటికైనా హ్యాపీగా బతుకుతుంది, నువ్వు డిస్టర్బ్ చేయకు. ఓకే, అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఆ పుట్టిన బాబు మీ బాబు కాదని మీరు అనుకుంటున్నారా? అసలు నా బాబు కాదండి. కానీ ఫిజికల్ రిలేషన్షిప్ అయితే ఉంది సురేష్. ఉంది. మరి ఆ అమ్మాయి మీద అనుమానం పడుతూ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవటం అనేది ఎంతవరకు సబబది? అంటే ఆ టైంలో మేము పొద్దున పూట కొట్టుకున్న రాత్రి పూట కలిసిపోయేవాళ్ళం సార్. మాకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. తను కూడా నాకు సపోర్ట్ చేసేది. బట్ ఇలా జరుగుతుందని అయితే నేను అనుకోలేదు. సో అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నువ్వు లిటరలీ అంటే డిప్రెషన్ ఫీల్ అయ్యాను, తాగుబోతయ్యాను, చేసేటటువంటి ఉద్యోగం మీద ఫోకస్ కూడా పోయిందని పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా. వాస్తవానికి నువ్వు ఆడుకున్నటువంటి అమ్మాయి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, తన దారి తను చూసుకుంది. నిజానికి నువ్వు డిప్రెస్ అయ్యావా, హ్యాపీ అయ్యావా? అది నేను చెప్పలేను సార్. ఎందుకంటే నువ్వు నిజంగా డిప్రెస్ అయ్యేటటువంటి వాడు అయితే కనుక, నిజంగా నీది అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అంత పదిలమైనటువంటి ప్రేమ అయితే కనుక, ఆ అమ్మాయి వెనక్కి వచ్చినప్పుడు నువ్వు ఎగిరి గంతయ్యాలి.
కొడుకు ఎవరు కొడుకు అనేటటువంటి అంశాన్ని తీసి Secondary పక్కన part. పెట్టేసి నేను ఈ 5-6 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అమ్మాయి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి వేరే వాడితో కాపురం చేసినా సంసారం చేసినా పెళ్లి చేసుకుని విడిపోయినా కూడా అట్లీస్ట్ నా ప్రేమ నాకు తిరిగి వచ్చిందని చెప్పి ఎగిరి గంతేయాలి. అమ్మ నాన్న మీరు ఏదో తూతూ మంత్రంగా తీసుకొచ్చిన సంబంధాన్ని నేను వెనక్కి పెడుతున్నాను, నా ప్రేమించిన అమ్మాయి నాకు తిరిగి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని స్వీకరిస్తున్నానని చెప్పి ఆనందపడాలి. అప్పుడు నువ్వు వాస్తవానికి ఆ 2 years పాటు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావు అన్నది మేము నమ్మగలం. బాబు వయసు ఎంత ఉండొచ్చు? అబ్బాయికి ఇప్పుడు ఒక 8 months 9 months. 8 months 9 months. సో వాస్తవాలు చెప్పాలి ఇక్కడ సురేష్. ఇప్పుడు ఏంటంటే నువ్వు బాధితుడి కింద ఇక్కడికి వచ్చావు, అన్ని చోట్లకి తిరిగి ఇక్కడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మకంతో వచ్చావు. మేము చాలా ఫీల్ అయ్యాము, మేడం కూడా ఫీల్ అయ్యారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాస్తవానికి నువ్వు నిజంగా డిప్రెస్ అయ్యావా ఆ ఫేస్ లో? లేదంటే అమ్మ పీడ ఒరిగిపోయిందిరా బాబు, గడిపినంత కాలం మనం గడిపాము, ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది, మనం ఏదో తల్లిదండ్రులు చెప్పిన సంబంధం మనం చట్టపట్టలు వేసుకుని మనం వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నావా? 10 రోజులు మాత్రం డిప్రెస్ అయ్యాను సార్. దాని తర్వాత నుంచి అమ్మాయి అన్నట్టే ఉండింది. ఎందుకంటే మన కాదనుకుని వెళ్ళారు, ఎప్పుడో అప్పుడు తిరిగి వస్తుందిలే మళ్ళీ కుక్కలాగా అన్నట్టు నేను అనుకున్నాను. కానీ బాబోయ్, ఊరిని ఇందాక పెద్ద చాలా పెద్ద మెచ్యూర్డ్ గా మాటలు. మాట్లాడినట్టుగా బాగా ఒక చదువుకున్న వాళ్ళు ఆడపిల్ల కుక్క అని మాట్లాడారని చెప్పేసి అట్లాంటివి అన్నాను అనకూడదు నేను. కదా. ఆహా, చాలా చక్కగా చెప్పారు మొత్తం. చంపేటంత కోపం చంపేద్దాం అన్న దగ్గర ఫస్ట్ నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా కుక్క ఎలాగైనా తిరిగి వస్తుంది, ఇవే మాట్లాడండి ఆడవాళ్ళతో మాట్లాడే మాటలేనా అవి? అది నా సైకలాజికల్ ప్రాబ్లం మేడం. అది మీరు వేలెత్తి చూపించడం అయితే అలా ప్రాబ్లం చూపిస్తారు. మీలో ఉంది. అసలు ప్రాబ్లం మీలో చంపేద్దామని ఉంది. చంపేద్దామని అంత ఒకటి సురేష్. సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీకు సురేష్ గారు? ప్రాబ్లం ఒకవేళ నాలో ఉండుంటే మరి అమ్మాయికి పిల్లాడు పుట్టేవాడు కాదు కదా మేడం. మరి అయితే పిల్లోడు మీ పిల్లోడే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టేగా? అంటే అతని లాజిక్ ఏంటంటే 5 సంవత్సరాల ప్రయాణంలో పుట్టినటువంటి పిల్లోడు నా దగ్గర నుంచి దూరం అయిన తర్వాత పుట్టాడు కాబట్టి నా పిల్లోడు కాదని అతను వాదిన. సరే ఇక్కడ పిల్లోడు ఆహా, ఎవరు? ఇప్పుడు ఆ అబ్బాయి అన్నటువంటి సమాధానం విన్నారా మీరు? ఏది మేడం? నా దగ్గర ప్రాబ్లం ఉంటే బాబు పుట్టేవాడు కాదు కదా అదే అంటున్నాడు. అంటే ఆ బాబు మీ బాబు అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టేగా? మా మధ్య జరిగింది ఒక 2-3 సార్లకే పిల్లలు పుట్టేస్తారు అనేది నేనైతే అంత నమ్మను మేడం. 2-3 సార్లు పుట్టారు అనేది అతని కాన్సెప్ట్. కాదు సురేష్ గారు, యాక్చువల్ గా మీరు అమ్మాయిని చంపేద్దాం అనడానికి అంత ఇన్సిడెంట్ ఏంటి? దానికంటే వదిలేయడం బెటర్ కదా అమ్మాయిని. మీరు అలాంటి ప్రయత్నాలు చెప్పారు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయిందేమో మీ దగ్గర నుంచి. అంటే నాకు ఆ టైంలో నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక టైప్ ఆఫ్ ఇది కూడా ఉండేది మేడం. అది మీకు అంటే అతను ఖచ్చితంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ అయితే కావాలి. లీగాలిటీ ఏముందో లాస్ట్ లో చెప్తాం గానీ. ఇంకా అది వెళ్ళటం అయితే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. సైకాట్రిస్ట్ దగ్గరికి నీ భావం చెప్పావా, కేవలం నేను చచ్చిపోతాననే ఆలోచన చెప్పావా, లేదంటే ఆ అమ్మాయి దొరికితే చంపేద్దాం అనుకుంటున్నాను అన్నది కూడా చెప్పావా సైకాట్రిస్ట్? నా గురించి నేను నీ చెప్తున్నాను. గురించే చెప్పావా? ఇంకోటి చెప్పుంటే పోలీసులు పిలిచేవాడు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ లీగాలిటీలో క్రూయాలిటీ గ్రౌండ్ తప్పు కంటే ఇక్కడ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. క్రిమినల్ ఇంటెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది సరే, మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి వాదన, లేదంటే తల్లిదండ్రులని నేను మళ్ళీ అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉండి నా దగ్గరికి వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చింది కాబట్టి నా ప్రేమ అక్కడితో చచ్చిపోయింది, తల్లిదండ్రులు తీసుకుని వచ్చినటువంటి అమ్మాయినే చేసుకుంటాననే వాదన, లేదంటే అసలు ప్రేమ కూడా చచ్చిపోయిందా ఇక్కడ? నాకు ఆ అమ్మాయి వద్దు సార్. ఇప్పుడు నేను ఎవరినైతే పెళ్లి సంబంధాలు చూసానో లవ్ చేసా, మా ఇద్దరం శారీరకంగా మరి- కూడా దగ్గరికి అయ్యాం సార్. ఓర్ని, రెండో అమ్మాయితో కూడా బాగుందిరా బాబు మీ బిజినెస్. దేవుడా, నువ్వు బయట బాగా ఎలా బిజీగా ఉంది, ఉంటావు ఇక్కడ సురేష్. కూడా ఇంతే నీకు ఉంది. ఫస్ట్ ఏంటంటే నీ టార్గెట్, నీ గోలు ఆ అమ్మాయితో నచ్చినటువంటి అమ్మాయి, ఐదు ప్రేమించినటువంటి అమ్మాయి, తల్లిదండ్రులు కాదు కాదు సార్, వాదార్చిన కాదు, ప్రతి కాదు, ఒక్కరిని కలిసిపోవాలి. దగ్గర సిగ్గుపడుతున్నాడు తీసేసుకుంటాడు. అక్కడ. ఈ చేసిన పనికి ఇంకా సిగ్గుపడుతున్నాడు అక్కడ. సురేష్, ఇప్పుడు నీకు ఇప్పుడు జాలి చూపెట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా నీకు న్యాయం చేయాలి. సార్ ఇప్పుడు మనుషులు అన్న వాళ్ళకి ఎవరైనా సరే తప్పులు చేస్తారు. కాకపోతే నాకు ముందు ఆ అమ్మాయితో మీరు మాట్లాడండి సార్. ఆ అమ్మాయితో మాట్లాడదాంలే, కానీ ఈ కాన్సెప్ట్ అంటే మీ దృష్టిలో క్లారిటీ కావాలి కదా. మీరేంటని clarity తెలియాలి వస్తే కదా. అమ్మాయిని పిలిపించి మాట్లాడడానికి ఏమన్నా ఉంటుంది? నాకు ఆ అమ్మాయి వద్దు సార్. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతా, నాకు ఆ అమ్మాయి వద్దు. అసలు ఆ అమ్మాయితో నేను ఉండాలనుకోవట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిందంటే ఈ అమ్మాయి చంపేస్తుంది. ఎందుకు ఇక్కడ కమిట్ అయిపోయావు కాబట్టి. ఇప్పుడు నీ వాదన ఏంటంటే బేసికలీ నీ ప్రేమ అనేటటువంటి దానికి నిర్వచనం ఏంటంటే ఫస్ట్ కలిసేయాలి, ఆ అమ్మాయితో పాటు బెడ్ షేర్ చేసేసుకోవాలి, ఆ అమ్మాయి అవసరం తీరిపోయిన తర్వాత ఏంటంటే అది నీ ఉద్దేశపూర్వక నీది ఏంటంటే కమిట్మెంట్. అసలు ఈ అమ్మాయితో పెళ్లి కాకముందు ఎందుకు కమిట్ అయ్యావు? అందుగురించే కదా ఇప్పుడు ఈ అమ్మాయితో 10 సార్లు కమిట్ అయినటువంటి అమ్మాయితో ఇప్పుడు రానంటున్నావు నువ్వు. సో నీ ఉద్దేశం ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్తో వెళ్తే కనుక మేమైతే న్యాయం చేయలేం. ఇంకా ఇప్పుడు ఏమీ తెలియదు కాబట్టి నార్మల్గా ఇతను ఏమన్నాడు, తనకు పెళ్లి అయిపోయింది, 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం చూశారు, ఆ అమ్మాయిని నేను ఇప్పుడు మాట్లాడాను, సో ఇప్పుడు తన్నే పెళ్లి చేసుకోవాలంటున్నానని చెప్పేసి ఇతను అంటున్నాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిపించి అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా పెళ్లి అయిన తర్వాత కూడా మళ్ళీ వదిలేసినటువంటి బాయ్ ఫ్రెండ్ దగ్గర రావాల్సినటువంటి ఉద్దేశం ఏంటనేది ఒకసారి తెలుసుకున్న తర్వాత మాట్లాడడానికి ఉంటుంది. ఇక్కడ 2 చుక్కలు కనిపించినాయి, అక్కడ ఎన్ని ఎన్ని చుక్కలు కనిపిస్తే చూడాలి. సో ఇక్కడ సురేష్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు విన్నారు కదా. మరి రక్షితను కూడా పిలిచి అసలు తన ప్రాబ్లం ఏంటనేది మనం తెలుసుకుందాం. రక్షిత, నమస్తే.
సో చెప్పమ్మా. సో ఇక్కడ సురేష్ అంతా కూడా చెప్పాడనమాట ఏమేం జరిగింది ఏంటి అని. నాకు ఒక పాయింట్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ తన్ని వదిలేసావు. వదిలేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు బాబు నీ బాబాయ్ అని చెప్పేసి నువ్వు దీని దగ్గర రావడానికి ఉద్దేశం ఏంటి అసలు? అలా ఎవరన్నా చేస్తారా పెళ్ళైన ఆడవాళ్ళు? నీకు పెళ్ళయిందమ్మా? పెళ్ళయింది. ఏమైంది అతను? యాక్చువల్గా నేను వైజాగ్లో పుట్టి పెరిగాను మేడం. మ్మ్. వైజాగ్లో చదువుకొని బెంగళూరులో జాబ్ కోసం అని వెళ్ళాను. మ్మ్. అక్కడ నాకు సురేష్తో పరిచయం ఏర్పడింది. మ్మ్. అలా అలా పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరం లివింగ్ లో ఉన్నాం. మ్మ్. బయటకు వెళ్ళాం. బయట వీకెండ్స్ పార్టీ ఎంజాయ్ చేయడం ఉండడం. సడన్ గా ఒక రోజు మనం కూడా ఎంజాయ్ చేద్దామని రూమ్ తీసుకొని వెళ్ళుకున్నాం. ఆ రోజు సడన్ గా ఏమైందంటే మార్నింగ్ లేచి చూసినప్పటికి నేను షాక్ అయ్యాను మేడం. తన పక్కన వేరే అమ్మాయి ఉంది యాక్చువల్ గా. వినడానికే విడ్డూరంగా ఉంది వీళ్ళకి. చెప్పమ్మా. ఇంకా నేను సరే అని నేనే డ్రాప్ అయిదామని ఇంకా నా దారి నేను వదిలేసి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సడన్ గా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నప్పుడు వాళ్ళు నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమైంది ఏంటి అంటే అప్పుడు సురేష్ ఫోన్లో ఒక్క తప్పు చేశాడు కదా యాక్సెప్ట్ చేద్దామని ఇంకా నార్మల్ గా మళ్ళీ కలిసిపోయాను మేడం. కలిసిపోతే ఇంకా ఫ్రెండ్స్ అయినా సరే బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని ఒక రోజు అడిగితే నాకు మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ చెప్పాడు తనకు ఆల్రెడీ పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నారు, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగాను. ఇది సురేష్ కి మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉన్నారని చెప్పారా? దాని గురించి మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకున్నారా? ఏమండి నిజమా మీరు కాదా అని? మాట్లాడేది ఇదిగోండి ఈ సురేష్ గురించేనా? ఆ సురేష్ మీరు చెప్పింది ఈ అమ్మాయి గురించే. అరే 2 విరుద్ధమైన స్టోరీస్ ఎవరో వచ్చి కూర్చున్నారేమో అనిపిస్తుంది మాకు ఇక్కడ. చెప్పమ్మా. చెప్పండి, మీరు చెప్పండి. 2 పిల్లలు ఉన్నారని చెప్పి కామన్ ఫ్రెండ్స్ చెప్పారు. అది మీరు సురేష్ ని ఎంక్వైరీ చేశారా? చేశాను. నిజమే అని తెలిసిందే మీకు? నాకైతే అంతగా ఏం క్లారిటీ రాలేదు మ్యామ్. బట్ నేను డిప్రెస్ అయ్యి ఇంకా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ చేసేసుకున్నాను మేడం. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ నైట్ రోజు తెలిసింది ఆ అబ్బాయి పనికి రాదు, ఆ అబ్బాయి కాదు అని. ఓకే. ఇంకా తర్వాత కొన్నాళ్ళకి మా ఇద్దరి మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా గొడవలు స్టార్ట్ అయిన తర్వాత తను కొట్టడం, తిట్టడం, తాగి రావడం, అనుమానించడం అన్ని స్టార్ట్ అయ్యాయి. అలా చేసినప్పుడు ఒక రోజు నేను సురేష్ కి ఫోన్ చేసి నీ అంత లవ్ నాకు ఎవరు చూపించలేరు, నాకు నువ్వు కావాలి అని మళ్ళీ తనకు కాల్ చేసి. ఇప్పుడు అది కాదు ట్విస్ట్. ఇక్కడ ఏంటంటే కనుక అతను ఇంపార్టెంట్ అని నువ్వు అంటున్నావు, అతనికి సంసారాన్ని పనికిరాడు అని చెప్పి. నిజంగానా అది సంసారాన్ని నిజంగా పనికిరాడా, లేదంటే పెళ్ళైనటువంటి కొత్తలో ఆ కార్యక్రమం జరగకుండా తర్వాత ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్ గా తనైతే నాకు మీ మ్యారేజ్ ప్రయాణం ఎంతకాలం అమ్మా? దగ్గర 1.5 year. 1.5 year లో అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ నడవలే? తను పనికి రాడని అసలు ఎక్కడ జరగలేదు మీ ఇద్దరి ఎక్కడ మధ్య? జరగదు, తనే చెప్పాడు. Right. పైగా తర్వాత రోజు ఇంట్లో వాళ్ళు నార్మల్ గా అడిగారు ఏమైంది, పర్లేదా, బానే ఉందా అని అడిగితే అప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీతో ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు అని నా మీద నింద వేశాడు. అసలు ఫిజికల్ గానే కమిట్ అవ్వలేదు కదమ్మా మీరు? ఒకటేంటంటే 1.5 year ఇప్పుడు నార్మల్ గా మీ ఇద్దరికి దూరం ఉండడం Right. అనేది ఒక 2 years అని చెప్పేసి అన్నావు. మరి ఆ 1.5 year లో నీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండాలిగా? ఎప్పుడు కన్సీవ్ అయ్యావమ్మా? ఇప్పుడు నీ బేబీ వయసు ఎంత? 8 months. 8 months బేబీ, 1.5 year బ్యాక్ మ్యారేజ్. ఓకే. సో నువ్వు మ్యారేజ్ అయినటువంటి 12 months తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, అంతే కదా? అంతే 1 year తర్వాత ప్రెగ్నెంట్ అయినట్లు. ప్రెగ్నెంట్ అయ్యావు. మరి దానికి ఇక్కడ లెక్క టాలీ అంటే అవ్వట్లేదు. మధ్యలో మళ్ళీ ఏమన్నా ఇద్దరు మీరు కలిసి చెప్పిన దాన్ని ప్రేమించుకున్నారా? బట్టి మీ అసలు పేరు ప్రేమ అని ఒక డైలాగ్ వేసుకుంటున్నారు కదా, మధ్యలో అలా ఏమన్నా కలిసారా మీ ఇద్దరు? మధ్యలో ఏమైనా నడిచిందా కదా? కాదమ్మా, విడిపోయి 2 years అని సురేష్ గారు చెప్పారు. మీరు మ్యారేజ్ చేసుకుని 2 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు. మీరు చెప్పడం ఏంటంటే మీ హస్బెండ్ ఇంపార్టెంట్ అంటే అని అది నేను చెప్తాను మేడం. ఒక రోజు చెప్తా. స్టోరీ. అదే వాళ్ళ హస్బెండ్ ఇలా గొడవ పెడుతున్నారు, అది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే పెళ్ళైన తర్వాత ఒక రోజు నేను వెళ్ళాను మేడం వాళ్ళ ఇంటికి. అరే బాయ్, నువ్వు ఇప్పుడు దాకా ఏం చెప్పావు? 2 years నుంచి ఆ అమ్మాయి నేను చాలా ట్రై చేశానండి, దొరకలేదు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, Suicide ఇంకేముంది attempt సూసైడ్ చేశాను. అటెంప్ట్ చేశాను, దూకిపోయానండి, కాపాడేశారు అందరూ అన్నట్టు షో ఆఫ్ ఇచ్చావు. ఇప్పుడు వచ్చి మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టి మళ్ళీ లవ్ చేసావు కదా? నీకు ఎక్కడికక్కడ కథ నడిపించావు. పెళ్లికి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఒక కథ, నిజంగా నీకు 2 పిల్లలు ఉన్నారా? ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి టైంలో వేరే పెళ్లి అని చెప్పి కామన్ ఫ్రెండ్స్ చెప్పింది ఫస్ట్ ఆ కథ ఏంటి? అది నిజమా? యాక్చువల్లీ నాకు అప్పుడు పెళ్లి అయింది సార్. ఆ అమ్మాయి నేను ఏ బాబు ఏం మాట్లాడుతున్నావమ్మా? తెలిసే మాట్లాడుతున్నావా? ఇందాక చాలా సిన్సియర్ గా ఏదో కథ చెప్పినట్టుగా అలా కథ చెప్తూ వచ్చావు. కథలు చెప్పడానికి వచ్చావా ఇక్కడ? ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కథలు లేదు చెప్పడానికి మేడం. వచ్చావా ఇక్కడ? ఇక్కడ నీ మేడం ఆ కాలేజ్ స్టోరీ స్టడీ అవసరం దగ్గర లేదు. నుంచి చెప్తున్నాను అప్పటి నుంచి, తెలుసా నీకు?
ఇలా అప్పుడు లవ్ చేశాను ఇలా చేశాను అని చెప్పి చాలా మంచి ఒక కథ అల్లుకొని రాసుకొని వచ్చి చెప్పినట్టుగా చెప్పావు. మళ్ళీ పెళ్ళైందన్న విషయం చెప్పనే లేదు. కొత్తగా ఇప్పుడు పేరెంట్స్ నాకు పెళ్లి సంబంధాలు చూశారు, నంబర్ షేర్ చేసుకుంటాం, ఏదో పెద్ద అనకూడదులే నోటి నుంచి కానీ పెద్ద ఇదిగా నువ్వు ఫోన్ నెంబర్స్ తీసుకొని మాట్లాడానని చెప్పావు. ఇప్పుడేంటి ఇది? పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని కూడా కలిసావు, ఇక్కడ ఈ అమ్మాయిని కలిసావు పెళ్లి కాకముందు, అంతకుముందు పెళ్ళైందని చెప్తున్నావు. ఆనెస్ట్ గా సిన్సియర్ గా నీకు ఎంతమంది అమ్మాయిలతో సంబంధాలు అయినాయి, ఏ సంబంధాలు ఉన్నాయి, నీకు ఎంతమంది పిల్లలు, ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, ఈ మూడిట్లో లెక్క బాబు ఇప్పటికైనా నిజం పలుకు. ఇప్పుడు పెళ్లి గురించి ఒకటి మేడం మీకు నిజం చెప్పాలి. ఏంటంటే నేను ఒక చిన్న తప్పు చేశాను. ఏంటి అంటే నేను యాక్చువల్లీ వేరే అమ్మాయితో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చూసేసింది. నాకు ఏం చెప్పాలి ఏంటి తెలియదు, బట్ ఈ అమ్మాయి కూడా కావాలి అని నాకు అనిపించేది. అలా జరుగుతున్న క్రమంలో ఇంకా నాకు అనిపించింది ఈ అమ్మాయిని ఎప్పుడైనా మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ అమ్మాయితో, నేను ఈ అమ్మాయితో ఇంకెక్కడికి బయటికి వెళ్ళను. సో ఇప్పుడు చూసింది కాబట్టి నన్ను ఇంకా టైట్ చేసేస్తుంది, ఎవ్రీథింగ్ నన్ను టైట్ చేస్తుంది, నా మీద ఒక స్పై లాగా వర్క్ చేస్తుంది అనిపించింది. అప్పుడు ఆ క్రమంలో ఇంకా మా ఫ్రెండ్ తో అమ్మాయికి అబద్ధం చెప్పించా, నాకు పెళ్లి 2 పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ తను మిమ్మల్ని వదిలేయడానికి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు యాక్చువల్లీ. ఎందుకంటే నువ్వు స్టోరీ లైన్ మీద స్టోరీ లైన్ చెప్తున్నావు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఫైనల్ గా నేను నిజాయితీ పరుడినే కానీ ఈ అమ్మాయి మీద ఇష్టం లేకుండా ఫ్రెండ్స్ ద్వారా నడిపించినటువంటి కథ. ఈ అమ్మాయి మీద ఎందుకు ఇష్టం లేదు మరి తమరికి? పై నా మీద ఇంకా ఇప్పటి నుంచి టైట్ చేసేస్తుంది. చేసిందమ్మా, నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయితో రెడీ హ్యాండెడ్ గా దొరికినా కదా, అమ్మాయి అనుమానిస్తుందని భయం. అసలు ఈ అమ్మాయితో లవ్ లో ఉండగా నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మంచం మీద ఉన్నావు? ఆ రోజు మందు తాగాం మేడం, అది తెలియక ఇంకా. అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించానని చెప్పేసి అన్నావు కదా, ఇలా నాకు తెలియకుండా జరిగిపోయిందని అట్లీస్ట్ నువ్వు క్షమాపణను అడుగుండాల్సింది కదా. అంతేకాకుండా అబద్ధాల మీద అబద్ధాలు ఎందుకు చెప్పించావు నువ్వు అలాగా? మేడం అమ్మాయిలు అందరూ ఎట్లా అంటే, అందరూ అని కాదు కానీ అమ్మాయిలు ఎలా ఉంటారు తెలుసా మీకు? అందరూ అంటే కనుక ఒంగబెట్టేస్తారు అంటే అడ్డంగా. సారీ మేడం. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే ఒకవేళ వీళ్ళకి ఒక అనుమానం అనేది స్టార్ట్ అయిందంటే అది ఇంకా అలాగా చేప కింద నీరులాగా వెళ్ళిపోతుంది అనే ఒక క్రమం ఆ మైండ్ లో అలా ఉండిపోయింది. ఈ అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలి అని ఒక ఐడియాతో ఇంకా. ఏం చదువుకున్నారండి? అమ్మాయిల సైకాలజీ మీద వెళ్ళి చదువుకొని వచ్చారా ఏంటి మీరు? నువ్వు అసలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయే రకమేనా బాబు? అందరిని చంపే రకం పైగా సూసైడ్ అంట, ఈ అమ్మాయి వెళ్ళిపోయిందని సూసైడ్ అంట, డ్రింక్ అంట. అసలు మీ తల్లిదండ్రులని నిన్ను ఎలా నమ్మారబ్బా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి? అసలు ఈ వ్యవహారాలన్నీ మీ పేరెంట్స్ కి తెలుసా? ఆ అమ్మాయి వెళ్ళిపోయేలా చేసింది తెలుసా? ఆడపరువు ఎందుకు తీస్తావు? నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఏ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. నువ్వు మా దగ్గర ఎంత అబద్ధాలు చెప్తున్నప్పుడు అక్కడ అన్ని స్టోరీలు చెప్తున్నావు. ఆ అమ్మాయి వెళ్ళిపోవాలని చెప్పేసి నువ్వు తప్పించింది నువ్వే, మళ్ళీ ఆ అమ్మాయి కోసం నేను సూసైడ్ చేసుకున్నానని చెప్తుంది నువ్వే. ఎందుకు అలాగా? అంటే నా మైండ్ ఒక స్టేబుల్ గా ఉంటుంది మేడం. అప్పుడప్పుడు అది మారుతు చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి వద్దు కావాలి అనిపిస్తూ ఉంటుంది. కరెంట్ షాక్ పెడతారు నీకు, తల కింద ఏలాడి తీసి కరెంట్ షాక్ పెట్టాలి. ఈ అబ్బాయి చెప్పే కథ అంత మేడం, ఇందులో పూర్వపరాల్లోకి కూడా వెళ్ళటం అనేది అంత ఇంపార్టెంట్ కాదేమో. ఇతను సింపుల్ గా చెప్పాలి, బేసిక్ గా చెప్పాలి అంటే కనుక ఆడపిల్లల జీవితాలతో కబడ్డీ ఆడుకునేటటువంటి టైప్ అంతే. ఆడుకున్నాడు, అందులో ఈ అమ్మాయి బక్రా. అందరూ మిగతా ఆడపిల్లలు ఏంటంటే బహుశా ఎంతమంది ఉన్నారు సీక్వెన్స్ లో, ఎంతమంది ఉన్నారు బాబు సురేష్ టోటల్ సీక్వెన్స్ లో? ఎంతమంది అమ్మాయిలతో లవ్ స్టోరీలు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కూడా నువ్వు కలిసావు. సో ఆ అమ్మాయిని కూడా ఈ లెక్కల చిట్టాలో పెట్టుకుని ఎంతమంది అమ్మాయిలు నీ జీవితంలో ఉన్నారు చెప్పు. ఓకే, పెళ్ళిళ్ళు ఎన్ని అయినాయి అన్నది మేము అడగం, అది నువ్వు నిజాలు చెప్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు నాకు తెలియదు. లెక్క పెడుతున్నావు కాదమ్మా, ఇక్కడ నీ ముందు ఆయన ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, ఇన్ని రకాల కథలు చెప్తున్నాడు, మళ్ళీ ఈ అబ్బాయి కావాలని చెప్పేసి ఎలా వచ్చావు? ఈ అబ్బాయి కావాలి అనేది ఒక పాయింట్. అసలు ఈ అబ్బాయితో అసలు 5 years పాటు ఎలా జర్నీ చేశావు? నీకు రిసార్ట్ లో స్టోరీ కనిపిస్తే గానీ కనువిప్పు కలగలేదా తల్లి? ఈ రోజు నీ వైపు జాలి పడాలా, నీ కొడుకుని చూసి ఏడవాలో మాకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ అసెస్ చేయకపోవటం అనేది పెద్ద తప్పు. ఇప్పుడు 2 years తర్వాత అక్కడ గొడవలేని అని చెప్పి నువ్వే నా మనసులో ఉన్నావు, నా బిడ్డకు నువ్వే తండ్రి అని చెప్పి ఇక్కడ రావటం అనేది సెకండ్ కాన్సెప్ట్. అసలు ఇలాంటి మనిషి కావాలా? ఆడు పనికి రాకపోయినా వాడే బెటర్ ఏమో, నిజం చెప్తున్నాను నేను ఈ రోజు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ సార్, ఆల్రెడీ మ్యారేజ్ 2 పిల్లలు ఉన్నారు అని తెలిసి కదా వేరే మ్యారేజ్ కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అతనితో మళ్ళీ వచ్చినప్పుడు నువ్వెందుకు కమిట్ అయ్యావు? అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే ఫిజికల్ గా కలవటమేనా? ఎందుకు తల్లి ప్రేమ అనే పేరు పరువు తీయడం? అసలు మధ్యలో వచ్చాడా? నిజమేనా? అసలు అతనేనా మళ్ళీ నీకు ఇంకెవరన్నా ఉన్నారా? అతనే వచ్చాడు. వస్తే ఎందుకు రానిచ్చావా మా దగ్గర? చదువుకున్న అమ్మాయివి, జాబ్ చేస్తున్నావు, బ్యాంక్ ఇక్కడ ఈ రాష్ట్రం వద్ద ఇంకో రాష్ట్రంకి వెళ్ళి పని చేస్తున్నావు, ఆ మాత్రం సెన్సెస్ ఉండవా లేడీస్ కి? ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పాలంటే అంత ప్రేమ చూపించాడు. మునిగిపోయావు నువ్వు మొత్తం. ఎన్ని కేజీలమ్మా?
అది కాదమ్మా, ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు మేడం క్లియర్ కట్ గా ఇక్కడ ఎవరు లేరు. విక్టిమ్ ఒకరు బాధితులు ఎవరు లేరు మేడం. ఇక్కడ అవును. ఎవరు ఇద్దరు కూడా అసలు ఇద్దరు ఇక్కడ criminals ఎవరికి ఒక రకంగా. ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ చూసుకుంటూ ఈ ఈ- ఈ- ఈ ఇక్కడైతే ఇక్కడ అక్కడైతే అక్కడ వీళ్ళు స్వాపింగ్ అన్నమాట. దీన్ని స్వాపింగ్ అంటారు. ఇది ప్రేమ అని చదువుకున్న ఈ- మూర్ఖులు. ఇది పిచ్చివాళ్ళలాగా మనం పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాం. ప్రేమ అనే పదాలు వాడారు అంటే కనుక మీ ఇద్దరిని ఇక్కడి నుంచి బయట పంపించేస్తాం. అసలు స్వార్థం, అవసరం వాడికి ఇరు- గుడ్డు, ఇద్దరిలో మీ అదే ఇద్దరిలో కనిపిస్తోంది. ప్రేమ లేదు, తొక్కలేదు. అందుకే వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు కూడా అందరు కూడా పక్కన దోసేస్తేనే ఇక్కడికి వచ్చినట్టున్నారు నాకు తెలిసి. ఈ బిడ్డ సంగతి చెప్పమ్మా, అసలు ఈ స్టోరీ చెప్పు. ఇంకంతేగా, ఈ బిడ్డకి తండ్రి ఇతనేగా. నీ దృష్టిలో అయితేనా లేకపోతే కన్ఫర్మా? ఇతనే సార్. ఇతనే మధ్యలో వచ్చిన దొర ఇతనే. డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తారు, ఓకేనా నువ్వు? సరిపోయిందిరా మీ ఆటలు. ఓకేనా? నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకని మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టావుగా? నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? ఇప్పుడు నా మీద నేను డౌట్ ఎలా పెట్టుకుంటాను? ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అది అని. సరే నువ్వే ఆవిడేమో నువ్వు వచ్చావు ఇప్పుడు ఆ అంటుంది. అమ్మాయికి మ్యారేజ్ అయిన ఒక్క తర్వాత నిమిషం కూడా సురేష్, ఆవిడేమో నువ్వు వచ్చావు మధ్యలో ఫిజికల్ గా కమిట్ అయ్యామండి, విపరీతమైన ప్రేమ చూపించాడు, నేను కరిగిపోయానండి అంటుంది. నువ్వేమంటావు? నిజంగా వెళ్ళావా వెళ్ళలేదా, కమిట్ అయ్యావా లేదా? అదన్నా ఒప్పుకో కనీసం. నిజాయితీగా ఈ స్టేజ్ మీద ఒక్క నిజం చెప్పు. కాదమ్మా, ఇప్పుడు నాకు పెళ్లి సంబంధం కుదిరింది, ఇంకొక అమ్మాయితో కూడా నేను కలిశాను, ఆ అమ్మాయిని చేసుకుంటా అన్నప్పుడు మరి పెళ్ళైన అమ్మాయి దగ్గరికి ఎందుకు ఎలా వెళ్ళావు వచ్చావు? నువ్వు? ఆ అమ్మాయిని ఓదార్చడానికి వెళ్ళి. నీ ఏం వాదాలు మాట్లాడుతున్నావు? పేపరా? ఇదేనా ఓదార్చడం అంటే? రూమ్ కి తలుపుకి తాళం వేసి గొల్లెం వేసి ఓదారుస్తారా ఎవరన్నా? బుద్ధుండక్కర్లా? ఏం మాట్లాడుతున్నావు? ఎలా పెంచారు మీ అమ్మ నాన్న నిన్ను? చూసి పెరగలేదా వాళ్ళని? బయటికి వెళ్ళి ఎక్కడైనా హాస్టల్లో ఉన్నావా? నా గురించి మా పేరెంట్స్ నాకు పెళ్లి కాబోయే ఇప్పుడు తల్లిదండ్రులు నాకు అనేది సంబంధం కాదు, చూసారు, కానీ ఆ అమ్మాయితోనే ఉంటానని చెప్పేసి అన్నప్పుడు మరి పెళ్ళైన అమ్మాయి దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళవయ్యా? ఓదార్చడానికి నీ వెళ్ళానని తల్లిదండ్రులు చెప్పేసి ఎవరు అనట్లేదు, కానీ నువ్వు అమ్మాయిలతో ఫుట్బాల్ ఆడుకునే పద్ధతి ఉంది చూడు, అది ఎటువంటి కుటుంబం నుంచి నువ్వు వచ్చావు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ పునరావృతం అవుతుంది. ఆడపిల్లలంటే అంత చులకన, వాళ్ళ జీవితాలంటే అందులో ఇలాంటి పిచ్చి మొహాలు ఉండేటటువంటి అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మరి తెలియదు, కానీ నీలాంటి వాడితో తిరుగుతున్నప్పుడు చూడరు, వేరే వాడితో పెళ్లి చేసినప్పుడు వాడి గురించి వాడు బ్యాక్గ్రౌండ్ వాకప్ చేయరు, మధ్యలో నువ్వు దూరినప్పుడు నువ్వు కనిపించవు, నువ్వు మధ్యలో ఆ అమ్మాయితో భార్యాభర్తలుగా పాల్గొని పిల్లలు అన్నది కూడా కనిపించదు, ఏమీ కనిపించదు. ఇప్పుడు నీ పేరెంట్స్ ఏమంటారమ్మా? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కదా, మరి నీ ప్రెగ్నెన్సీ ఎలా అని ఎవరు అడగలేరా? ఎందుకంటే నువ్వు క్లెయిమ్ చేసావు కదా, అతను ఇంపార్టెంట్, అతనితో సంసారం జరగలేదని అన్నావు కదా. మరి మీ పేరెంట్స్ మీ పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి అన్నది? ఈ గుట్టు రట్ట అయిందా మీ ఇంట్లో? అతని వల్లే అని అనుకుని ఉంటారు సార్. నువ్వే, నీకెక్కడ తెలుసు? నువ్వు చెప్పమ్మా, చెప్పు. మీ ఆయన ఏమన్నారు అసలు? నాకు నేను నీతో కమిటే అవ్వలేదు అదే కదా, కదా. ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లలు ఎక్కడి నుంచైనా ఆయన అసలు నేను ఇంట్లో నుంచి తరిమేయాలి 1.5 years ఎందుకు ఉంచుకున్నాడు? ఇష్టం లేనప్పుడు డివోర్స్ కన్నా అప్లై చేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న అతను నా మీద నింద వేశారు, నేను ప్రెగ్నెంట్ అవ్వను అని ఎప్పటికీ. బట్ నేను ప్రెగ్నెంట్ అయ్యేసరికి Prove చేసావా? వాళ్ళ ఫ్యామిలీస్ కి మా ఫ్యామిలీస్ కి గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అది, ఓకే. సో సరిపోయి. అంతేగాని ఇప్పుడు ఇద్దరు ఈ ప్రెగ్నెన్సీ బయట వ్యక్తి వల్ల వచ్చింది అనేది ఇరువైపులా తెలియదు. ఈ సురేష్ వల్ల వచ్చింది అనేది ఎవరికి తెలియదు. వీళ్ళ ఆయనకైతే తెలుస్తుంది కదా సార్. సో వాళ్ళు కొట్టుకుసేస్తున్నారు. మీ ఆయన ఏమన్నాడు? అతనికి తెలియదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అతనికి తెలియకుండా ఎట్లా ఏం ఉంటది? మాట్లాడుతున్నావు? అమాయకంగా మొహం వేసుకొని నచ్చినట్టు మాట్లాడేస్తావా? అంటే తను ఏంటంటే అక్కడ నీ వల్లే వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది వాదిస్తుంది, అంతే మేడం. అబద్ధం చెప్తుంది భర్త దగ్గర. అంతే. ఆయన అది ప్రూవ్ చేసుకోలేక గొడవ అంతే. పడుతున్నాడు. గొడవ పడుతున్నారు. సరే. అందుకే తాగేసి వచ్చి కొడుతున్నాడు. ఏంటమ్మా ఈ అబ్బాయిని అంత కాపాడుతున్నావు? అబ్బో, మరి ఏదైనా సరే నాకు ఈ అమ్మాయి వద్దు మేడం, నేను నీ చూసుకున్నా గోల ఆపయ్యా. ఆ అమ్మాయినే చేసుకుంటాను. ఇదేమన్నా బిస్కెట్ ప్యాకెట్ సగం తినేసి పక్కన పెట్టేసి వద్దంటానికి. నువ్వేమనుకుంటున్నావమ్మా ఫైనల్ గా? నువ్వు అమ్మాయితో చేసిందే పిచ్చి పని. ఇప్పుడు అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసావు. ఈ ప్రెగ్నెన్సీ ఏదో అమ్మాయికి పెళ్లి అవ్వకముందే చేస్తుంటే దరిద్రం వదిలిపోయి ఉండేదిగా. అప్పుడే పెళ్లి అయ్యి ఉండేది. మీ ఇద్దరికి పెద్దలందరూ ఇద్దరిని తీసుకొచ్చి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందిరా పెళ్లి చేసుకోండి అని చెప్పేవారు. అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఈ మధ్యలో ఉన్న ఎన్కౌంటర్ లో ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నా సరే ఇతనే కావాలా నీకు? అతనే తెలుస్తుందా కావాలి. నీకు అసలు? ఆ అబ్బాయి చూసుకోవడం అన్న విషయం అర్థం అవుతుందా? పోనీ పెళ్లి చేసుకున్నా సరే నేను బాగా చూసుకుంటాడు అనుకుంటున్నావా? ఇంట్లో ఇంకో 10 మందిని తీసుకొచ్చి పెడతాడు, ఏం చేస్తావు అప్పుడు? లేదు మేడం, వీళ్ళిద్దరే లాస్ట్. నేను ఇంకా ఎక్కువ మంది నేను చేయను మేడం. అయిపోయావా? రిటైర్ అయ్యావా? ప్రేమించడానికి నువ్వు అప్పుడే break రిటైర్ పడింది. అవ్వలేవు. నేను నాకు ఉన్నది ఇద్దరితోనే సంబంధం మేడం. ఎన్ని మీరు నా మీద నిందలు వేసినా కూడా ఈ అమ్మాయితో సరే ఏయ్, మళ్ళీ జరిగింది. అబద్ధాలు ఆడకు. ఫస్ట్ నుంచి నువ్వు మాకే ఎంతమంది లిస్ట్ పెట్టావు తెలుసా? ఫస్ట్ నుంచి ఎంతమంది పేర్లు చెప్పావు తెలుసా నువ్వు? మేడం అవి వాళ్ళకి ఇష్టం లేకపోతే నా దగ్గరికి రారు కదా మేడం. నేను బలవంతంగా చేసి కర్మ ఉంటే అదే. కనుక ఈ రేపు రోజు సొసైటీ ఎలా ఉందంటే అదే. అమ్మాయిలకి ఫ్రీడమ్ అదే. అలా దొరికేసింది, నీలాంటి మీకు వాళ్ళు అలాంటి వాళ్ళకి దొరికి ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. physical ఇలాంటి వాళ్ళు ఇలా relation అంటే. మాట్లాడుతున్నారంటే ఒక అలాంటి సంబంధానికి అమ్మాయిలు కాదు దొరకరు. సార్, ఈ రోజున ఒక సంబంధానికి అవును. వెళ్తే వాళ్ళు ఫ్రెషా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఓకే వీళ్ళందరూ కూడా ఒక దారి అన్న ఒక సిచ్యుయేషన్ కి మీలాంటి కేసులు వింటుంటే అర్థం అవుతుంది. ఇంత ఫ్రీడమ్ ప్రేమ, మళ్ళీ దానికి ప్రేమ అని ఎందుకు పేరు పెడతారు? అది చాలా అపురూపమైన పదం, అపురూపమైన ఫీలింగ్ అది. ఏమా నువ్వేమంటావు ఇప్పుడు ఫైనల్ గా? నాకు తనే కావాలి. ఎలా కావాలి? నీకు ఆల్రెడీ భర్త నాకు ఉన్నాడు, వద్దు డైవర్స్ అవ్వలేదు, నాకు ఇవన్నీ వద్దు. ఎక్కడి నుంచి అవుతాయి? నాకొద్దు. ఉండే బాబు అక్కడ ఏదో అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది, అక్కడ డైవర్స్ అవ్వాలంట. నీకు కావాలి వద్దేంటి? నీ గోలేంటి? ఆ అమ్మాయిని చెప్పని
ఏమో మరి నీ హస్బెండ్ తో డైవర్స్ అవ్వాలి, లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఇవన్నీ అవ్వకుండా అతను కావాలంటే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ లివింగ్ లో ఉంటారా ఇద్దరు దుకాణం పెట్టి? తనకి డైవర్స్ ఇచ్చేసి ఇంకా తింటూనే ఉంటావా? ఇచ్చేస్తే అతను ఇచ్చేస్తాడా? మీ ఆయన ఇస్తాడా? లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడదాం మేడం, మీరు ఫైనలైజ్ చేయండి అయితే తెలుస్తుంది కదా. ఈవిడేమో ఆయన కావాలంటుంది. కాదమ్మా, కొంచెం ఒక అమ్మాయి మాట్లాడే మాటలేనా ఇవన్నీ? అది కూడా ఇప్పుడు ఒక పిల్ల తల్లివి నువ్వు మాట్లాడే మాటలైనా తర్వాత చూసుకుంటాడని ఏ నమ్మకంతో నీకు అతను కావాలని చెప్పేసి అంటున్నావు? నేనైతే చూసుకోను మేడం, ఆ నమ్మకం ఎందుకండి. కావాలంటే ఆ పిల్లని అనాథాశ్రమంలో వేసేసి. సిగ్గుందా? మీ ఇష్టమే. పిల్లల్ని ఏమో ఇంకా మీలాంటి వాళ్ళ వల్లే అంతమంది అనాథులు తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. మేము చేసి ఇక్కడ న్యాయం చేయాలి. ఏం న్యాయం చేయాలి అసలు? ఎక్కడ ఎన్ని ముడులు వేసారో తెలుసా మీరు మీ క్యారెక్టర్స్? మరి ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పు అంటున్నారు. ఓకే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది మేడం? పెళ్ళైన తర్వాత కూడా సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పింది కదా. నీలాంటి కడుపులో పిల్ల పుట్టినందుకు నిజంగా వాళ్ళ దురదృష్టం. అమ్మాయి అబ్బాయి చెప్పమ్మా ఒకసారి. సుప్రీంకోర్టు పెళ్ళైన తర్వాత కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. గ్యారంటీ ఇచ్చిందా? పెట్టుకోవాలి కంపల్సరీగా లేదు. అదొక ఆ విషయం కూడా చెప్తాను మీకు. ఇవన్నీ చూసుకుని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవి అవి ఏవో యూట్యూబ్ లో చూస్తారు, సగం నాలెడ్జ్లతోటి జీవితాలు నాశనం చేసుకోవడం, ఎంతకంటే ఏమీ లేదు. ఈ అమ్మాయి మీద అనుమానపడ్డావు, నువ్వు చేస్తున్న పని మాకు ఇప్పటికి 4 లిస్ట్ కనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, ఆ అమ్మాయితోటి కమిట్ అయిపోయావు. ఆ అమ్మాయికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? చూసుకుంటావా? వెరీ గుడ్. ఆవిడ ఫ్రెష్ అయినా నీతోనే కమిట్ అయింది, పెళ్లి కూడా ఆగేదాకా ఆగట్లా ఆవిడ. నువ్వు మంచోడు కాదుగా. ఈ అమ్మాయిని ఏమన్నాడు కానీ అమ్మాయిని సిగ్గుందమ్మాయి. ఇతని కోసం నువ్వు పిల్లోడిని అనాథాశ్రమంలో వేస్తానంటున్నావా? కన్న తల్లి ఉంటే 100 మంది అంటారు. నిన్న అసలు ఏం చేయాలో నాకు తల్లి మాటకే నువ్వు ఇది అపవాదం తెచ్చేటట్టున్నావు. ఒక పిల్లోని సొసైటీలోకి తీసుకొచ్చి వాడిని అనాథం చేయడానికి వీళ్ళిద్దరు ఎంత ప్లాన్ వేస్తున్నారో చూడండి. అసలు పెళ్లి చేసుకొని ఇవ్వను మేడం. పెళ్లి చేసుకొని ఇవ్వవా? సరిపోయే. నీకు మొగుడుండి నువ్వు ఎలా పెళ్లి చేసుకొని ఇవ్వవు? ఫస్ట్ అది చెప్పు నాకు. నీకు పెళ్ళై ఉన్నావు కదా, పోనీ పెళ్లిగా నమ్మాయివా నువ్వు? ఏం చేస్తావు పెళ్లి చేసుకొని ఇవ్వకుండా? ఈయన మీద కోపంతో వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నావు నువ్వు. ఎవరు ఏంటని తెలియకుండా అంత బ్లైండ్ గా వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళు చేశారు మేడం. ఏంటి చుట్టు పట్టుకొని మెడ మీద కత్తి పెట్టేమన్నా చేశారా? చదువుకున్న అమ్మాయివి, జాబ్ చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, నీ నిర్ణయం నువ్వు తీసుకోలేవా? అందుకే ఇప్పుడు తీసుకుందామని తను కావాలంటున్నాను. వీళ్ళిద్దరు నాకు తెలిసి ఎర్రగడ్డ హాస్పిటల్ కి పంపిస్తే బెటర్ ఏమోనండి. ఇద్దరికి చాలా అందుకే ఏదో ఇద్దరు తేడాగానే ఉన్నారు. వీళ్ళకేం జడ్జిమెంట్ వస్తుంది అక్కడ కూడా తీసుకోవాలి. నేనైతే తేడా కాదు, వాళ్ళ ఆయన తేడా కానీ నేనైతే తేడా కాదు. తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు మరి అలాంటప్పుడు అక్కడ మీ అబ్బాయే కదా. నాకే పుట్టారని గ్యారంటీ ఏంటి మేడం? 1.5 years అతనితో సంసారం చేసింది. సరే డిఎన్ఏ టెస్ట్ పంపిద్దాం, పిల్లోడికి లీగాలిటీ వచ్చిందంటే నీకు ఒప్పుకోండి మేడం. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేది ఎందుకు? గోంగూర కోర్టులో పిటిషన్ మొత్తం లోపలేస్తారు ఇద్దరిని. ఇక్కడ డాక్టర్ గారు ఇంకా హైకోర్టు అడ్వకేట్ గారు మీరు ఉన్నారు. అసలు వీళ్ళ వాదనలో ఒక్కరిదన్నా న్యాయం. ఈ అమ్మాయి కూడా చాలా తేడాగా మాట్లాడుతుంది కదండి. కొన్ని పెళ్లి కాని అమ్మాయి ఇగో నీ వల్లే నాకు ఇలా బాబు పుట్టాడు అంటే నిజంగా తీసుకొచ్చేదని పెళ్లి చేయడమో, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి జస్ట్ ఎంగేజ్మెంట్ ఒకటి అయింది కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడ చేయడం అవుతుంది. కానీ ఈ అమ్మాయి పెళ్ళయ్యి అక్కడ పడుతున్నాడు, మంచి ఫ్యామిలీ ఉంది, పోనీ డివోర్స్ కూడా అవ్వలేదు, పోనీ అబ్బాయిని వచ్చి అడగడానికి ఏ రకంగా న్యాయం చేస్తారు? సరిపడా ట్విస్టులు పెట్టాడు. యాక్చువల్ గా ఎంగేజ్మెంట్ అమ్మాయిని మనం మీరు అనుకున్నట్టు బతున్నాడు, మనం ఏదో మాట్లాడమ్మా ఇట్లా కాదు, ఇక్కడ బాబు ఉన్నాడు, పిల్లోడు జీవితం అంటానికి ఆవిడతో కమిట్ అయిపోయాడు ఫిజికల్ గా. ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది? ఈ స్టోరీ అంతా అమ్మాయికి తెలియదు కదా. అరే నువ్వు ఇప్పుడు 3 సార్లు చచ్చిపోయావు. నీ చేతికి ఫేక్ సర్టిఫికెట్స్ వస్తాయి. నాకు ఈ అబ్బాయి కావాలి. సూపర్, బాగానే ఉందమ్మా మీ బాగోతు. సో డాక్టర్ గారు, సో మీరే చెప్పాలి సార్, వీళ్ళిద్దరు మెంటాలిటీకి సంబంధించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది? అసలు మెంటాలిటీ అనేది చాలా చిన్న పదం ఏమోనండి. ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ ఇదంతా కూడా ఇంటెన్షనాలిటీ అంటారు, ఇది మెంటాలిటీ కాదు. మెంటాలిటీలో ఏంటంటే చాలా వరకు తెలియకుండా చేసేటటువంటి దాన్ని మెంటాలిటీ అంటారు. ఇదంతా ఇంటెన్షనాలిటీ. ఈరోజు ఏం పేరమ్మని ఇది? రక్షిత, ఎందుకంటే పేర్లు కూడా గుర్తుపెట్టుకోదలుచుకోలేదు, ఇంత దరిద్రపెట్టి స్టోరీ చెప్పారు. సో ఇదేంటంటే మేడం, ఈ అమ్మాయిని కూడా ఈరోజు ఈ అమ్మాయి వైపు జాలి చూపెట్టాలా అంటే కనుక కేవలం ప్రెగ్నెంట్ అనేటటువంటి ఉద్దేశంతో జాలి చూపెట్టాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి నాకు కనేటటువంటి బిడ్డను అనాథాశ్రమంలో పడేస్తానందో అప్పుడు ఈ అమ్మాయి మీద ఉన్న ఆవగింజంత జాలి కూడా పోయింది మేడం. ఇదేంటంటే కనుక ఇది కేవలం ఈ స్టోరీలో టైం లైన్ బట్టి చూసుకుంటే కనుక శారీరక వాంఛ అంతే. కేవలం శారీరక వాంఛ అనేటటువంటి ఒక దీనికి వీళ్ళు ప్రేమ అనేటటువంటి పదాన్ని పెట్టి కప్పిపుచ్చి ముందుకు నడిపించినటువంటి ఒక కథ. దీనికి బాధితులు ఎవరు
ఎవరు అంటే కనుక అటువైపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయి, ఈ తర్వాత ఈ అమ్మాయి కనబోయేటటువంటి ఈ బిడ్డ, ఇతని తల్లిదండ్రులు, ఇగో మనోడు కమిట్ అయినటువంటి ఇంకో బాధితురాలు. వీళ్ళు బాధితులు అన్నమాట. వీళ్ళకి ఏమీ ఉండదు, వీళ్ళకి ఇలాగే బతికేస్తూ ఉంటారు. రేపొద్దున ఆ అమ్మాయిని ఈ అబ్బాయి దగ్గర పంపించినా కూడా వీళ్ళు 3 నెలలు ముచ్చట్లాగా మళ్ళీ కలిసి ఉంటారు. మళ్ళీ వాడు ఇంకో క్యారెక్టర్ని పడతాడు, ఆ అమ్మాయి వేరే దారి చూసుకుంటుంది. ఈ కథ నడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మెంటాలిటీ అనేటటువంటి పదం వాడేదానికంటే ఇంటెన్షనాలిటీ అనేటటువంటి పదం వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే నేను చూసేది, ఇక్కడ ఈ వేదికను ఎత్తుక్కుంటూ మన సురేష్ ఇక్కడ వరకు రావటము, ఈ వేదిక మీద ఒక సమాధానం దొరుకుతుంది అని అనుకోవటం, బహుశా ఈ వేదిక మీద మనం నిలబడి వీళ్ళిద్దరికి సమాధానం చెప్తే కనుక మనం చాలా మందికి అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. రెండు తప్పులే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇతనితో వెళ్ళమ్మా అంటం అనేది కూడా తప్పే, ఇతనితో వెళ్లకుండా నీ జీవితం చూసుకోవమ్మా అనేటటువంటిది కూడా తప్పే. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ బిడ్డకి తండ్రి ఇతను కాబట్టి, ఇతను కాబోయేటటువంటి బిడ్డకి ఆబ్వియస్లీ ఇతను DNA టెస్ట్ ఎప్పుడైతే వద్దన్నాడో కనుక గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు మన సురేష్. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దట్ బేబీ. సో అది సో ఆ బిడ్డకి తండ్రి ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ కమిట్మెంట్ అప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి. చెప్పిన తర్వాత ఏమొచ్చి వాళ్ళు ఒప్పుకోరు, ఈ అమ్మాయి నడి బజార్ని పడేస్తారు, నడి రోడ్డును పంపించేస్తారు, నట్టేట్టు ముంచేస్తారు. కాబట్టి ఆ బిడ్డ కూడా అన్యాయం అవ్వకూడదు అంటే కనుక ఇతనే తండ్రి. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఒకటి వే చేసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ నిజానికి ఈ అమ్మాయికి మనం చెప్పేది ఏంటంటే, అమ్మ ఇప్పటికైనా నువ్వు వాస్తవానికి తప్పు తెలుసుకున్నావా, లేదంటే కేవలం నేను ఒక వ్యక్తితో కమిట్ అయ్యి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బిడ్డకి తల్లినయ్యాను కాబట్టి ఆ బిడ్డే కావాలి అని అనుకుంటున్నావా, ఆ వెతుకులాట్లో వచ్చావా, నిజంగా నీ మనసులో ఇంత దుర్మార్గుడు ఇంత మూర్ఖుడితో కలిసి సంసారం చేసి ప్రయాణం చేసేటటువంటి ఉద్దేశం నీకుందా? షీఈస్ నాట్ టెలింగ్ ద ట్రూత్. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఈ అమ్మాయి మాట్లాడేటటువంటిది ఏంటంటే కనుక, ఈ బిడ్డ ఈ రోజు కాకపోతే రేపు పొద్దున బయటకు వస్తాడు, గుట్టు రట్టవుతుంది, ఎంతో కాలం ఈ వాదంతో నేను నిలబడలేను, కాబట్టి ఈ రోజు నేను ఏంటంటే కనుక ఇతని దగ్గరికి వచ్చేస్తే కనుక ఒక సేఫ్ జోన్లోకి వచ్చేస్తాను, నా బిడ్డకి ఇతనే తండ్రి అనేటటువంటి విధంగా నేను బతికేయచ్చు అనేటటువంటి ఇన్సెక్యూరిటీ భావాన్ని తొలగించుకోవటం గురించే ఈరోజు సురేష్ దగ్గరికి ఈ అమ్మాయి వచ్చిందనేటటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఏదన్నా చేయాలి అని అనుకుంటే కనుక లీగల్గా వెళ్ళటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ తూతూ మంత్రంగా సురేష్ నీ మీద ఇటువంటి కేసులు అటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది, నువ్వు అమ్మాయితో కలిపి అంటే కనుక ఎంతకాలం మనం ప్రయాణం చేపిస్తాం? నిజం చెప్పండి, ఎంతకాలం ప్రయాణం చేపిస్తాం? సో కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాన్ని బట్టి ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సురేష్తో వెళ్ళటం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఏ విధంగా మనం కట్ చేయాలి, ఏ విధంగా కట్ చేసి ఆ అబ్బాయికి ఎటువంటి ఫ్యూచర్ చూపెట్టాలి అనేటటువంటి దాని మీదే బేస్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సురేష్ని మనం బలవంతంగా తీసుకొచ్చి, ఎందుకంటే సురేష్ ఈజ్ అ పర్సనాలిటీ డిసార్డర్, వ్యక్తిత్వ పరంగా ఒక బలహీనత అనేది ఉంది. ఈ బలహీనత అనేది ఏదైతే ఉందో అది పోయేది కాదు, పుట్టుకతో వచ్చింది, అది చచ్చేంత వరకు పోదు. సో అటువంటి వ్యక్తిని ఈ అమ్మాయి పక్కన కూర్చోపెట్టి ఈ అమ్మాయి మీ ఇద్దరు కలిసి ఉండండి అమ్మ అంటే కనుక రేపొద్దున ఈ చండాలం అంతా చూసి ఆ బిడ్డ చెడిపోతాడు. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కనుక ఇది కలిపేటటువంటి అంశం కాదు, దూరం చేసేటటువంటి అంశమే. మెయిన్గా ఏంటంటే కౌన్సిలింగ్ ఏదన్నా ఉంటే కనుక, ఆ కౌన్సిలింగ్ ఉంటే కనుక ఆ మత్తు వదిల్చి ఇది కరెక్ట్ దారి కాదు అని చెప్పి మనం ఆ అమ్మాయికే చెప్పాలి, ఆ బిడ్డకు ఒక దారి చూపెట్టాలి. ఇతని దగ్గర నుంచి ఏమన్నా ఒక రెమెడీ ఉంటే కనుక ఆ అమ్మాయి ఫ్యూచర్కి ఆ రెమెడీ ఏదైనా కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది లీగల్గా అడ్రస్ అవ్వాలి. సార్, ఆ అమ్మాయిని నా నుంచి వదిలించడం కాదు, ఆ అమ్మాయిని బతికించాం, ఆ అమ్మాయిని బతికించడం గురించి నిన్ను వదిలించాం కానీ నీకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు. సో రమ్య గారు మీరు చెప్పాలండి. మేడం వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన స్టోరీ వేరు, కంక్లూజన్కి వచ్చేసరికి ఒక 10 కేసులు వ్యక్తులు ఎన్ని తప్పులైతే మిస్టేక్స్ క్రైమ్స్ చేస్తారో అవి ఈ రెండు చక్కగా ఒక సార్ అన్నట్లు ప్యాకేజ్ తో వీళ్ళిద్దరూ చేశారు. వీళ్ళకి తగ్గ పనిష్మెంట్స్ పడకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఇవి కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తారు. వీళ్ళ వల్ల సొసైటీలో చాలా మంది అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలు సఫర్ అవ్వడానికి వీళ్ళిద్దరే ఒక ఎగ్జాంపుల్. మనం ఏదో వీళ్ళ అదృష్టం కోసం ఏదో మాస్ కేసు మాట్లాడుతున్నాం కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరిని రివీల్ చేయాలి కూడా ఒక రకంగా. చేస్తే ఏంటంటే ఓకే ఇలాంటి వాళ్ళు ఉన్నారా బాబు, వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండాలని ఇటు అబ్బాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు, అమ్మాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు. లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మేడం యాక్చువల్గా అతను ఒక అమ్మాయితో కమిట్ అయి ఫిజికల్గా ఒక 5 years లివిన్లో నడిచాడు. ఆ అమ్మాయితో ఉండగానే మళ్ళీ ఇంకొక అమ్మాయిని బెడ్రూమ్లో అమ్మాయి చూసి వెళ్ళిపోయింది. సో ఇలాంటి సమయం వస్తే కనుక నిజంగా ఈ అమ్మాయి కరెక్ట్ అమ్మాయి అయి ఉంటే
అలా అబ్బాయి చీట్ చేసి ఆ అమ్మాయిని 5 ఇయర్స్ వాడుకున్నందుకు ఇప్పుడున్న కేసెస్ ప్రకారం మాక్సిమం చీటింగ్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు, రేప్ కేసులు కూడా వేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి ఎందుకు చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటాం అనే కదా కమిట్ అవ్వడం, ఫిజికల్ గా వెళ్ళడం. వీళ్ళు లవ్ అని ఒక 30 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న లవ్ దగ్గర ఆగట్ల, చూపుల దగ్గర ఆగట్ల, ముందు ఫిజికల్ గా కమిట్ అయిపోయిన తర్వాతే దానికి లవ్ అని ఒక పేరు పెట్టుకుంటున్నారు. సో ఈ పొజిషన్ లో వీళ్ళది లవ్వే కాదు, కాంక్ష, శారీరక సుఖాల కోసం చేసే మిస్టేక్స్ ని లవ్ అని ఒక పేరు పెట్టుకుని దాంట్లో లీగాలిటీలో కోర్టుల చుట్టూ తిరగడానికి చక్కగా సూపర్ పర్సన్స్ కింద లెక్క వీళ్ళు. సో ఈ ప్రాసెస్ లో ఈవిడ తలుచుకుంటే అతన్ని అబౌట్ 10 ఇయర్స్ పనిష్మెంట్ పడే పెద్ద కేసులో ఇరికించేది. ఈవిడ కరెక్ట్ కాదుగా, అందుకని ఈవిడేం చేసింది, దుకాణం సర్దుకొని వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు చక్కగా ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయగానే, అంటే చేసిన తప్ప ఎక్కడికి పోదు కదా, ఇంపార్టెంట్ దొరికాడు. అదే అతను కరెక్ట్ అబ్బాయి అయి ఉంటే ఇతనితో మళ్ళీ మిడిల్లో కలిసేది కాదేమో. చేసిన మిస్టేక్స్ కి ఈ అమ్మాయికి ఏమైంది, మళ్ళీ మధ్యలో రాగానే ఈ ఓదార్పేతలు ఇప్పుడు బాబుని కానీ వాడికి 8 months. భర్త అనే క్యారెక్టర్ ఒకవేళ ఈ అమ్మాయికి ఇట్లా ఇంపార్టెంట్ పర్సన్ వస్తే ఈ మధ్య సాఫ్ట్వేర్ లో కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఫుడ్ వల్ల కానీ మాక్సిమం మరి సార్కి తెలుస్తుంది ఇంపార్టెన్స్ అంటే ఫిజికల్ గా చాలా తక్కువ ఉంటున్నారు. అది లేడీస్ లోనూ ఎక్కువ కేసెస్ నడుస్తున్నాయి, జెంట్స్ లోనూ కూడా. ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు బయటికి చెప్పరు, సొసైటీ కోసం ముందు ఒక పెళ్లి చేసేసుకోవాలి. వీళ్ళు ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అది. నిజంగా ఈ అమ్మాయికి ఈ లవ్ స్టోరీ అంటూ లేకపోతే ఈ పిల్ల జీవితం నాశనమైనట్టు లెక్క. అతను ఒక సొసైటీ కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నాకు ఓ భార్య ఉంది. ఈ రోజు విడిపోవడం, డైవర్స్ అనేది ఎంత కామన్ గా అయిపోయిందంటే ఏ రీజన్ అన్నా చెప్పుకోనివ్వండి, ముందు విడిపోతారు. 10 పెళ్లిళ్ళు అవుతుంటే 9 పెళ్లిళ్ళు కోర్టు దగ్గర ఎండ్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ అమ్మాయిని రోడ్డు మీద పడేసేవాళ్ళు, లేదా ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే పనికిరాని వ్యక్తితో ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యేది కాదు. పోనీ అలా అన్నా కట్ చేసుకొని ఫ్రీగా ఉండి ఇతనితో ఈవిడ కమిట్ అయి పిల్లోడిని కనుంటే అక్కడ నుంచి కాంపెన్సేషన్ వచ్చేది. పుట్టిన పిల్లోడికి ఈ అబ్బాయి దగ్గర నుంచి మెయింటెనెన్స్ కానీ డీవీసీ, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించేవాళ్ళం. ఇతనితో మధ్యలో ఈవిడ చేసిన మిస్టేక్ ఆ శారీరకంగా ఆపుకోలేకో, లేకపోతే ఆయనే బెటర్, భర్త దగ్గర ఏమీ సుఖం లేదు కదా అనుకుందో, లీగల్ గా అక్కడ కట్ చేసుకోకుండా ఇతనితో కమిట్ అవ్వడం వల్ల ఈ రోజున రోడ్డు మీద నుంచుంది. సరే నుంచుంది, బాధితురాలు అందామా అంటే ఎంత క్రూయల్ గా మాట్లాడుతుందంటే పిల్లోని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేస్తాను అంటే, వీళ్ళిద్దరు సుఖం కోసం పిల్లోని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేసే అంత మెంటాలిటీలో నాకు వద్దు ఈ పిల్లోడు అనే అంత సిచ్యుయేషన్ లో అతను ఉన్నాడు. అదే వేరే కంట్రీస్ లో అయితే ఇలాంటి డైలాగ్, ఒక్క డైలాగ్ మాట్లాడినందుకు ఇద్దరిని జైల్లో వేసేవాళ్ళు. మన ఇండియాలో పిల్లలకి ఇంకా అంత పెద్ద చట్టాలు రాల పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇన్ కేస్ తల్లిదండ్రులు ఇద్దరు కరెక్ట్ గా లేకపోయినా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ పొజిషన్ లో ఉండేవాళ్ళు. మనకు ఆ సీన్స్ లేకపోవడం వల్ల ఈవిడ అనాథాశ్రమం వేస్తానన్నా మన ముగ్గురం కూర్చొని వింటున్నాం, ఏం చేయలేని సిచ్యుయేషన్ లో. సో ఇలాంటి ప్రాసెస్ వస్తే కనుక ఇప్పుడు ఈ అమ్మాయి చేయాల్సిన పని, నేను అక్కడ దుకాణం వదులుకొని ఇక్కడికి వెళ్ళిపోతానండి అంటే కుదరదు. ఈవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, భర్త ఉన్నాడు. ఇతని దగ్గరికి వెళ్ళి ఉండడం వల్ల ఉంచుకున్నట్లు లెక్క. అలాంటి వ్యక్తితో ఈవిడికి ఎటువంటి లీగాలిటీ ఉండదు. అంత హీనమైన స్టేజ్ లో ఆవిడ వెళ్తాను అన్నా మనం పంపించాం కదా, పిల్లోడు ఉన్నాడు కదా అని మనం పంపించేస్తుంటే అక్కడ తండ్రి అనే పేరు అతను ఇవ్వడు, ఆల్రెడీ తండ్రి అనే పేరు ఇతను వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు ఈవిడకున్న సిచ్యుయేషన్ లీగల్ ప్రాసెస్ లో భర్త నుంచి డైవర్స్ తీసుకొని ఆ తర్వాత ఇతన్ని ఏం చేయాలని ఆలోచించాలి. అక్కడ భర్త కూడా ఛాలెంజ్ చేస్తాడు ఎట్లాగో, ఎందుకంటే తను ఫిజికల్ గా అమ్మాయితో కమిట్ అవ్వలేదు కాబట్టి ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు అని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి అడల్టరీలోకి వెళ్ళింది ఒక రకంగా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ వీళ్ళకి ఏంటంటే లివ్ ఇన్లు, అడల్టరీలు ఇవన్నీ ఏం చేసినా ఎవడో పట్టించుకోడు కదా అనుకుంటున్నారు. ఇలాంటి క్యారెక్టర్ లో ఈ అమ్మాయి ఒక భర్త మీద ఒకవేళ ఈ సీన్ చెప్పకుండా 498 డీవీసీ, మెయింటెనెన్స్లు, ఆస్తి కేసులు ఇవన్నీ వేస్తారు. కానీ ఇలా అడల్టరీలో ఉన్నప్పుడు అతను డిఎన్ఏకి ఛాలెంజ్ చేస్తే ఆ కేసులన్నీ డిస్మిస్ అయిపోగా ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు, ఆ బాబుకి రాదు. ఎందుకంటే డిఎన్ఏలో తండ్రి అతనని ప్రూవ్ అవుతున్నాడు కదా. ఇక పిల్లలు మ్యారేజ్ అయినాక పుట్టినా, మ్యారేజ్ అవ్వకపోయినా, అక్రమ సంబంధంలో పుట్టినా ఎవరైతే న్యాచురల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ మీద పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి. అంటే ఈవిడ అతని మీద ఏ కేసులు వేయగలదో లేదో పక్కన పెడితే పిల్లోడికి మెయింటెనెన్స్ అనేది ఇతని దగ్గర నుంచే వస్తుంది. సో ఇతను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని ఆ అమ్మాయికి ఏమైనా కాంపెన్సేట్ రూపంలో ఇస్తాడా, లేదా యాక్సెప్ట్ చేసి ఈవిని పెళ్లి చేసుకుంటాడా అనేది ఒక విషయం. ఒకవేళ ఈ అబ్బాయి ఒక కేసుల చుట్టూ తిరగలేక ఈ అమ్మాయిని తీసుకెళ్తాను పిల్లోడితో పాటు అంటే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు చీటింగ్ కేసు పెడతారు. సో వాళ్ళు చీటింగ్ కేసు పెట్టకుండా మరి వాళ్ళతో సెటిల్ చేసుకోవాలి. ఎంత సెటిల్మెంట్లు చేసే అంత ఇది అతని దగ్గర ఫైనాన్షియల్ గా లేదు. వీళ్ళకి జరిగే మెయిన్ లీగల్ ప్రాసెస్ లో ఈవిడ భర్త దగ్గర నుంచి కోర్టులో కేసులు ఫైల్ చేసుకొని తిరగాల్సిందే, ఈవిడికి ఈ పనిష్మెంట్ పడాల్సిందే. ఎందుకంటే ఇది ఈ స్టేజ్ లో సెటిల్ చేస్తే ఎక్కడో ఒక స్టేజ్, ఇప్పటిదాకా మనకి టీవీ షోస్ లో నడిచేవి ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది, ఓకే న్యాయం జరిగేస్తుంది అని చెప్పి ఇలా వస్తే వీళ్ళని ఏ రకంగానూ మనం కట్ చేయలేం.
ఏ రకంగానూ సెటిల్ చేయలేం. ఈవిని పంపిస్తే భర్తతో డైవర్స్ అయిన తర్వాత ఈయనతో పంపించాలి. ఈయన ఎంత బాగా చూసుకుంటాడో తెలియదు. ఇక్కడే వద్దు చెయ్యి అంటున్నాడు. ఆలోపు అక్కడ పెళ్లి అక్కడ చేసుకుని ప్రాసెస్ చేయాలి. నడవడానికి అవకాశం ఉంది. అంటే ఆ అమ్మాయిని వదలడానికి కూడా లేదు మేడం. ఆ అమ్మాయి కూడా వాళ్ళ దగ్గర మేము 10 లక్షలు కట్నం కూడా తీసుకున్నాం. అమ్మో మళ్ళీ బాబోయ్, రిటర్న్ బాబోయ్, ఇవ్వాలి. బాబోయ్, తీసుకుంటే అసలు ఇచ్చేసేయండి అయ్యా, తీసుకుంటే నీ స్టోరీలు చాలా ఉన్నాయిలే కానీ ఇప్పుడు ఇప్పుడు నీ మేడం స్టోరీ చెప్పిన నువ్వని తెలిస్తే ఆ అమ్మాయి అట్లాగా 10 లక్షలకి 20 లక్షలు 30 లక్షలు ఏదో వసూలు చేస్తారు, అది వేరే సంగతి. లేదా మీ ఇద్దరు చేసుకున్నా, ఎందుకంటే ఈవిడ వద్దు అంటున్నాడు కాబట్టి బలవంతంగా మనం పంపించలేం. ఎందుకంటే క్రూయాలిటీ ఒకటి ఉంది. ఆల్రెడీ మర్డర్ చంపేస్తానని చేసేద్దాము చెప్పేసి చెప్పేసి అన్నాడు కదా. మర్డర్ చేసేద్దాం అని అంత క్రూయాలిటీ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని మనం పంపించలేం. ఈవిడికి ప్రజెంట్ మనం ఇవ్వగలిగేది సార్ దగ్గర నుంచి కొంత కౌన్సిలింగ్ ఇప్పించి పిల్లాన్ని ఎలా చూసుకోవాలి, ఇంకొకసారి ఇలా ప్రేమ కోసం రెడ్ కార్పెట్ లేకుండా ఇండివిడువల్ గా బతకడం ఎట్లాగా, ముందు తన కాళ్ళ మీద తను నిలబడి ఎవరు పడితే ఆడొస్తే ఓదార్పు యాత్రకి వెళ్లకుండా ఉంటే బెటర్. తర్వాత లీగల్ గా హస్బెండ్ దగ్గర నుంచి ఏదైనా చూసి పిల్లోడి తరపు నుంచి తన మీద మెయింటెనెన్స్ కేసు వేస్తే అతను ఇంకో మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లోడికి పూర్తి హక్కులు అతని మీద ఉంటాయండి. తను ఆ ఒక్క పని మాత్రమే చేయగలదు. ఈవిడ పిల్లోడిని కనేసింది కదా అని మనం అక్కడ పంపించినా అది లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఇక అతనికి ఈవిడ చేత కేసులు నడిపించడమే బెటర్. ఎందుకంటే అతను కోర్టుల చుట్టూ తిరగాలి. ఒక అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే ఎంత జీవితాలు ఎంత నాశనం అవుతాయో అతనికి తెలుస్తుంది. యాక్చువల్గా ఈ రోజున సురేష్ మీలాంటి వాళ్ళకి చెప్తున్నాను, నీలాంటి వాళ్ళు కాదు, రియల్ గా లవ్ చేసి అబ్బాయిలు సఫర్ అవుతున్న కేసెస్ బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తున్నారు కాంపెన్సేషన్ల కోసం. 376 376(2) ఐపీసీ సెక్షన్ వేస్తే అంటే మ్యారేజ్ చేసుకుంటామని లవ్ చేసి కమిట్ అయిపోయి వదిలేయడు. ఇలా వదిలేస్తే ఆ కేసు నుంచి బయటపడడానికి ఆస్తులు అమ్ముకోవాలి తెలుసా? అవసరమా? రియల్ గా లవ్ చేస్తే పూర్తిగా నమ్మండి, పెళ్లి చేసుకోవడానికే చూడండి. అలాగే మీరు కూడా అమ్మా, ఎందుకు ఊరికే ఫాల్స్ కేసులు వేసి యూజ్ లేదు కదా, అబ్బాయి ఏంటో నీకు తెలియదా? అలాంటి తెలిసిన అబ్బాయితోటి నువ్వు ఈ రకంగా పిల్లలు కనేసి భర్త ఉండగా ఇంకొకటితో మళ్ళీ ఆడు రాగానే డోర్ ఓపెన్ చేసి తెలుసు కాబట్టే మళ్ళీ తనే కావాలి. కావాలంటే ఇక్కడ కుదరదు. ఇదేం బిస్కెట్ కాదు, మీరిద్దరు కలిసిపోయారు కదా అని మేము పంపించడం. ఇంతసేపు చెప్పింది ఏంటి, లీగల్ గా ఇంత సఫర్ ఉంది, మీరిద్దరు అలా సఫర్ అవ్వాల్సింది, వీళ్ళిద్దరికి అదే పెద్ద వాస్తవాలకి పనిష్మెంట్. మీ ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కలవాలి అతనే నా మనసులో ఉన్నాడు ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఉంటే కనుక నీ బిడ్డ గురించి ఈ రోజు 0.5% కన్సర్న్ కూడా నీకు లేదు. మదర్ పాత్ర అనేటటువంటిది నువ్వు మర్చిపోయావు, ఆ కన్సర్న్ లేదు. అసలు నీకు బాధగా లేదమ్మా? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరిని కావాలనుకుంటున్నావు, 0.5% అన్నా కూడా నీకు ఆ పెయిన్ ఉందా? ఆర్ యు ఏ మదర్ ఆఫ్ ఎ చైల్డ్? ముందు అర్జెంట్ గా భర్త దగ్గర నుంచి సెటిల్మెంట్ కేసులు ఫైల్ చేయండి. అతను ఏదో ఒకటి ఇస్తారు. తర్వాత ఇతని మీద మెయింటెనెన్స్ కేసు, మనం ఎంత వాడు చెప్పినా కోర్టు కూడా- చుట్టూ తిరగాలి కొంతకాలం. అలాగే మీరు కాస్త కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి. సో ఇక్కడ డాక్టర్ గారు అండ్ అలాగే మన అడ్వకేట్ గారు చెప్పినట్టుగా కనుక చేస్తే కొంచెం ఏదన్నా నీకు కంపెన్సేషన్ అనేది వస్తుంది అన్నట్టుగా మేడం చెప్పారు. అలా వింటే గనక నీ జీవితం బాగుంటుంది. ఇలాంటోడు కావాలి అని గనక మీరు అటు వెళ్ళినట్టయితే ఇంకా నిజంగా జీవితం సర్వనాశనమే. ఆ చేసుకోబోయే అమ్మాయినన్న ఈ అబ్బాయి బాగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో చూసారు కదండి ఇక్కడ సురేష్ వాదన అండ్ అలాగే రక్షిత వాదన. సో వీళ్ళిద్దరు మాటలు వింటే కనుక అబ్బాయిలు అమ్మాయిల నుంచి జాగ్రత్త, అమ్మాయిలు అబ్బాయిల నుంచి జాగ్రత్త. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు చూస్తున్నటువంటి సినిమాల ఇదే కావచ్చు, లేదంటే యూస్ చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్ గురించి కావచ్చు, వీళ్ళ మెంటాలిటీస్ అన్ని నిజంగా పద్ధతిగా లేవు, చాలా చండాలంగా కూడా ఉన్నాయన్నమాట. సో సురేష్ చేసినటువంటి పనికి డెఫినెట్ గా అయితే ఆవిడ కేసులు వేయాలని చెప్పేసి చక్కగా మన అడ్వకేట్ గారు చెప్పారు. అండ్ అలాగే కొంచెం కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్పారు. చాలా కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అండ్ అలాగే ఈ అమ్మాయి పరిస్థితికి వస్తే ఈ అమ్మాయి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి కరెక్ట్ గా చెప్పేశారు ఇక్కడ మన వాళ్ళు. అండ్ అలాగే తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి, అండ్ అలాగే తనకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, సో ఇక్కడ మన తరపు నుంచి కూడా వాళ్ళకి కొంచెం లీగల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పేసి మన వాళ్ళు అన్నారు. సో ఇక్కడ డెఫినెట్ గా ఈయన మీద అయితే కేసులు అయితే డెఫినెట్ గా ఫైల్ చేయిస్తామని చెప్పేసి అని అంటున్నారు. అండ్ అలాగే తిను కూడా జాగ్రత్త పడే విధంగా ఆ బిడ్డను చూసుకుంటూ ఎలా సర్వైవ్ అవ్వాలనేది కూడా ఇక్కడ మన వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్ గా జడ్జిమెంట్ ఇవ్వడానికి అయితే ఏది లేదు. ఎందుకంటే ఎంఐలు అక్కడ పెళ్లి చేసుకోవడం కుదరదు, పెళ్లి చేసుకున్న మనోడు చూసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి జీవితం పాడు చేసుకోకుండా దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరు జీవితాలు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి నెక్స్ట్ ఇంకొకరితో కలుద్దాం.